ఓకే. హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. జనరల్‌గా ఐఎమ్ నాట్ అంటే ఒక మంచి ఐఎమ్ నాట్ సో ఒక ఫెసిలిటేటర్ లాగా నేను ఫెసిలిటేట్ చేయలేను. దట్ ఈస్ మై వీక్‌నెస్. ఐ జస్ట్ ట్రై టు షేర్ మై ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఐ హోప్ అవేమన్నా మీకు కొంత ఉపయోగపడొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ నాకు టు గెయిన్ మచ్ మోర్ క్లారిటీ. నాకు ఇంకా బాగా ఉపయోగపడొచ్చు అన్న ఉద్దేశ్యంతో ఐఎమ్ ట్రైయింగ్ టు షేర్ అండి. మీలో ఎంతమందికి ఆల్రెడీ నా ప్రీవియస్ జర్నీ గురించి తెలుసు? ఐ హోప్ లాట్ ఆఫ్ నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ జర్నీ హౌ ఐ బికేమ్ ఏ ఫుల్ టైమర్ అన్నట్టుగా. సో ఈ సర్వీస్ ఫీల్డ్లోకి ఫుల్ టైమర్గా ఎలా వచ్చాము ఏంటి ఆ ఆ జర్నీ మీకు ఎవరికైనా తెలియకపోతే జస్ట్ టైప్ నో అండి. చాట్ బాక్స్లో నో అని టైప్ చేయండి సో దట్ ఐ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ఆడియన్స్. నాగరాజు గారు. ఓకే. లలిత గారు. నమస్తేనండి. నమస్తే అండి. వసుంధర గారు, చైతన్య గారు. ఓకే. సో ఆల్మోస్ట్ రీసెంట్ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా అంత అవగాహన లేకపోవచ్చు. బట్ మిగతా వాళ్ళందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇట్ మైట్ బి ఎ బోరింగ్ థింగ్. సో అందుకని నేను షార్ట్ అండ్ సింపుల్గా చెప్తానండి. సో అంటే నేను ఈ రోజు మీతో మాట్లాడడం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ జర్నీ అండి. ఇన్ టూ టైప్స్ ఆఫ్ జర్నీ ఐ కెన్ డివైడ్. వన్ ఈజ్ జీవన విద్య 2008-10లో ట్రిపుల్ ఐటీలో అటెండ్ అయినప్పటి నుంచి దాని తర్వాత మన అందరికి ఫస్ట్ టైం ఎలా అయితే కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చాలా మంచి నాలెడ్జ్ అనిపిస్తుంది. సో ఆ కాంటెక్స్ట్ లో నేను అటెండ్ అయినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన విషయాలు కొన్ని విషయాలు, ఈ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా ఫస్ట్ నుంచి ఆర్గనైజేషన్ 2008లోనే అమ్మ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. చిన్నప్పటి నుంచి కూడా ఆ, వేరే వేరే బంధువుల ఇళ్ళలో వాళ్ళ ఇళ్ళలో పెరిగి ఉండడం చేత కొన్ని పేర్లు తెలియకుండానే కొన్ని ఫీచర్స్ అయితే మనకి జనరల్ గా ఉంటాయి. అమ్మ వాళ్ళ పెంపకంలో కానీ తెలిసినవి కానీ అమ్మ నాన్న వాళ్ళకి ఇలా ఇలా ఆ కాంటెక్స్ట్ లో జీవన విద్య నాకు ఫస్ట్ అయినప్పుడు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ప్రాస్పరిటీ అండి. అంటే ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ ఎనఫ్, నాకు కావాల్సినంత ఉంది అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ ద అదర్ థింగ్ ఈస్ గ్రాటిట్యూడ్, ఫీలింగ్ గ్రేట్ఫుల్. మనం ఏదైతే ఇప్పటిదాకా రిసీవ్ చేసుకున్నామో దాన్ని గ్రాటిట్యూడ్ అనేది ఆ భావన. బట్ ఆ భావన నుంచి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. నేను చాలా తీసుకున్నాను కదా సమాజం నుంచి, నా చదువు కానీ వీటికి కానీ. సో నేను ఐ వాంట్ టు గివ్ బ్యాక్ అని ఏదైనా ఒక 2008లో ఇండివిజువల్గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం, అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని. సేవ చేయడానికి జీవితం మొత్తమో జీతం మొత్తమో అవసరం లేదు, కుదిరితే ఓ గంట సమయం లేదా కొంత 100 రూపాయలని అప్పట్లో స్టార్ట్ చేసాం అనమాట. సో అది నాలాంటి ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ చాలా కనెక్ట్ అయింది. అండ్ అందరూ ఫ్రెండ్స్ వచ్చి ఆ, చాలా మంది నాతో పాటు పనిచేస్తున్న ఫ్రెండ్స్ అందరూ ముందుకు రావడం, కలెక్టివ్ గా మేము ఏదో ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ సిహెచ్డిసి కూడా అందులో ఒక ప్రాజెక్టు, బ్లడ్ డొనేషన్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే షాద్ నగర్ లో గత 8 ఏళ్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ లో చాలా డీపర్ గా పనిచేస్తున్నాము. ప్రాథమిక విద్య పిల్లలు, ముఖ్యంగా అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ తో పనిచేస్తున్నాం. అండ్ ఇట్స్ ఆల్ టుగెదర్. ఈవెన్ హైదరాబాద్ లో మనం కొంతమందిని, దాని పేరేంటి, వీక్లీ వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి చదువు చెప్పడము, వాలంటీర్స్ అందరూ కెరీర్ గైడెన్స్ చేయడము. సో ఐ హ్యావ్ డొనేటెడ్ బ్లడ్ అరౌండ్ 64 times ఆర్ సంథింగ్. సో రెగ్యులర్ గా ఎవ్రీ 3 months ఒకసారి. రేపు మళ్ళీ April 5th బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది హైదరాబాద్ లో. అండ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. బ్లడ్ డొనేట్ చేయకపోయినా బిఏ వాలంటీర్, అసలు ఏం జరుగుతుందో చూడడానికి కూడా రావచ్చు. సో ఇలా నా జర్నీ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ టు ఎన్ ఆర్గనైజేషన్ లాగా జరిగిందండి. ఇట్స్ షార్ట్ స్టోరీ బికాస్ మెజారిటీ ఆఫ్ యూ నో. సో చెప్పిందే చెప్పడము ఎందుకు అని. ఆ జర్నీలో ఐ లెర్న్ట్ అలాట్. అండ్ ఈ జీవన విద్యా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ చాలా ఉపయోగపడ్డాయి. అంటే బీయింగ్ విత్ ద పీపుల్, పర్సన్స్, ఎలా వాలంటీర్స్తో ఎలా ఉండాలి,
అవన్నీ కూడా అరే కొంత మటుకు ఇవన్నీ మనం చేస్తున్నవే కదా, మన ఇంటి ద్వారా ఇంటి నుంచి వచ్చినవే కదా అని చాలా ఫీల్ ఉండే, ముఖ్యంగా రిలేషన్షిప్స్, మెయింటైనింగ్ ద రిలేషన్షిప్స్ విత్ అదర్స్ ఇవన్నీ. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాస్పరిటీ, రిలేషన్షిప్స్, గ్రాటిట్యూడ్ వల్ల, అండ్ ఐ ఆల్వేస్ ఫీల్, నేను చాలా సెషన్స్ లో కూడా చెప్తుంటానండి, ఆ ట్రస్ట్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ మనకి ఇమీడియట్ గా రావడానికి చాలా సమయం పడుతుంది. బికాజ్ అవతల వాళ్ళు నా హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు అన్న విషయం మనం ఇమీడియట్ గా ఆ, బయట లేయర్ లో చూడగానే వాళ్ళ బిహేవియర్ లో కానీ వర్క్ లో కానీ మనకి చాలా మందిలో అనిపించకపోవడం వల్ల, అంటే ఇంటర్నల్ ఇంటెంట్ ని కాకుండా కాంపిటెన్స్ ని చూసి జడ్జ్ చేయడం వల్ల అవతల వాళ్ళని ట్రస్ట్ చేయడం చాలా ఇబ్బంది పడతాం ఇమీడియట్ గా. ఎలా ట్రస్ట్ చేస్తామని అనిపిస్తుంది ఆ ట్రస్ట్ అనే ఫీలింగ్ రావడానికి. అలా వేరే గ్రాటిట్యూడ్ అయితే అవతల వాళ్ళు ఎలా ఉన్నా, హీ మైట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, బట్ మనకు చేసిన పోర్షన్ ఏదైతే మంచి పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేయడం కాబట్టి, దట్ కెన్ స్టార్ట్ ఈజీలీ. దో హీఈస్ నాట్ గుడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, బట్ ఈ ఆస్పెక్ట్స్ లో నాకు బాగా నాకు హెల్ప్ చేశాడు, పలానా సందర్భంలో నాకు హెల్ప్ చేశాడు అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. ఇంట్లో ఇది ఇట్ మైట్ బి చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మనతో కానీ, రిలేషన్స్ లో కానీ, కొలీగ్స్ తో కానీ ఇది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రస్టింగ్ హిమ్ కదా. సో స్లోలీ గ్రాటిట్యూడ్ మూవ్స్, గ్రో అయ్యి ట్రస్ట్ అవుతుంది, ఆ ట్రస్ట్ బికమ్స్ లవ్, యూనివర్సల్ లవ్, మన వాల్యూస్ ఏవైతే ఉంటాయేమో అనేది నా ఎక్స్పీరియన్షియల్ గా నేను ఫీల్ అయింది. సో దట్ ఈస్ హౌ అవర్ జర్నీ వాజ్, అండ్ హౌ ది జీవన్ విద్య హెల్ప్. నాకు ఈ జర్నీలో జీవన్ విద్య హెల్ప్ చేసింది ఆ విధంగానే. సో ఆ గ్రాటిట్యూడ్ ని, హౌ టు మేక్ దట్ గ్రాటిట్యూడ్ ఇన్ టు లవ్, యూనివర్సల్ లవ్. సో నేను ఎప్పుడు కూడా అందరికి ఏం చెప్తానంటే, ఫస్ట్ ట్రై టు సీ ద పీపుల్, ఎదురుగా ఉండేవాళ్ళు మనకి ఏ విషయాల్లో సపోర్ట్ చేశారు, అది చాలా చిన్నది అయి ఉండొచ్చు. సో అక్కడి నుంచి దట్ ఫీలింగ్ స్లోలీ మిగతా నెగిటివ్ ఫీలింగ్స్ నిదానంగా తీసేస్తూ వస్తుంది. లేకపోతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా పర్వాలేదు, అవతల వాళ్ళు నెగిటివ్స్ లో ఉన్నా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ వీ కెన్ సీ బోత్ కదా. గ్రాటిట్యూడ్ లో మనకి థర్డ్ ఎక్సైజ్ లోను ఫోర్త్ ఎక్సైజ్ అని చెప్తారు కదా, హ్యావ్ టు సీ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇన్ ఎ పర్సన్ అని. సో ఆ కాంటెక్స్ట్ లో మన అవతల వాళ్ళని నమ్మడానికి, ట్రస్ట్ చేయడానికి ఒక ఇది స్టెప్ అని నేను ఎప్పుడు ప్రతి సెషన్ లో నాకు అనిపించింది ఇదే చెప్తూ ఉంటానండి. సో మూవింగ్ ఆన్ 2015 లో మీ అండ్ మై వైఫ్ బికమ్, మేమిద్దరం కూడా ఉద్యోగాలు మానేసి ఈ ఫుల్ టైం ఉండాలి అని నిర్ణయించుకొని 2018 లో షాద్నగర్కి వచ్చి స్థిరపడ్డాము. దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ ఓవరాల్ జర్నీలో నేను ఐ కెన్ సే టూ పార్ట్స్, లైక్ ఒకటి నేను ఇండివిజువల్ నుంచి ఆర్గనైజేషన్ కి ఫుల్ టైం అవ్వడము, మ్యారేజ్, ఇవన్నీ తీసుకుంటే లాస్ట్ 1.5 year ఆర్ 2 years అట్లీస్ట్, వాట్ ఆర్ ద ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ అలాంటివి, ఆ, అలాంటివి అలాంటి నుంచి బయటపడడానికి నాకు ఎలా హెల్ప్ అయింది, ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్ కానీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కానీ ఎలా, వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ ఐ ఫాలోడ్ అని చెప్పాలని అనుకుంటున్నా. అయితే ఈ ఈ స్టార్టింగ్ లో జనరల్ గా, అంటే మీకున్న నేను కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలకి మీకు తెలిసిన మీనింగ్ చాట్ బాక్స్ లో కానీ ఓపెన్ చేసి కానీ ట్రై చేయండి. 1, వైరాగ్యము, సన్యాసము, నిష్కామ కర్మ, బాధ్యత. సో ఈ పదాలకి ఆ, జీవన్ముక్తి ఆర్ మనం సెల్ఫ్ రియలైజేషన్ అన్న కదా, ఆత్మ సాక్షాత్కారం, ఈ పదాలకి మీకు తెలిసిన మీనింగ్ ఏంటి జనరల్ గా? యూ కెన్ అంటే మైక్ ఆన్ చేసి షార్ట్ గా అండి చెప్పొచ్చు, ఆర్ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వెరీ సింపుల్ సార్. అజయ్ కుమార్. హలో చెప్పండి సార్, షార్ట్ గా, హలో షార్ట్ గా సార్. ఏ భయపడిపోమాకండి, షార్ట్ గానే చెబుతా. చెప్పారుగా ఇన్స్ట్రక్షన్. సార్ సార్. ఏం లేదు, సింపుల్. జీవో వైరాగ్యం అన్నిటికీ ఒకటే, ఏంటంటే నీలో ఆత్మ ఉంది అని ఫీల్ అవటం అంతే. దాన్ని జీవనదిలో చెబితే కాదు, నీకు అర్థం అవటం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇంకెవరన్నా, ఎనీవన్ వాంట్స్ టు సే అండి, అదర్వైజ్ వి గో ఆన్. అంటే ఎవరు వినట్లేదని దాని అర్థం, అజయ్ గారు తప్ప. ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అయ్యారు ఇక్కడ. నమస్తే అండి. నమస్తే అండి శ్రీలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నారా సార్? చెప్పండి మేడం. వైరాగ్యం అంటే బిలాంగింగ్నెస్ ఉండి డీప్ కనెక్షన్ లేకపోవడం అని నాకు అనిపిస్తుంది.
ఈ ఓకే. సన్యాసం ఏమో ఆ బిలాంగింగ్నెస్ కూడా కోల్పోవటం. అండ్ నిష్కామ కర్మ అంటే డ్యూటీఫుల్ గా బాధ్యతగా ఫీల్ అవుతూ చేసుకుంటూ వెళ్ళిపోవడం అండ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసుకెళ్ళిపోవడం అని నాకు అర్థమైంది సార్. నైస్ అండి, నైస్ అండి. ఎనీవన్ వాంట్స్ టు షేర్ అండి మిగతా వాళ్ళు? సార్ నేను ఒకసారి ఈ వైరాగ్యం గురించి ఆ, ఏదో బుక్ లో చదివాను. చెప్పండి. దీంట్లో రకాలు ఉంటాయి. ఆ, ఆ, శ్మశాన వైరాగ్యం, అవును, ప్రసూతి వైరాగ్యం, అవును. ఇంకా ఏవో అవన్నీ క్షణికాలే, జనాలు ఫీల్ అవుతారు కానీ మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ లైఫ్కి వెళ్ళిపోతారు అని చదివితే అవునా, వైరాగ్యం అంటే ఏముంది, ఇప్పుడు శ్మశాన వైరాగ్యం అంటే ఏముంది అసలు లైఫ్ అని అనిపించాలి, అప్పుడు చాలా రియలైజ్ అవ్వాలి మనిషి, కానీ అది తర్వాత అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు అని చదివాను సార్. నైస్ అండి, నైస్. వీరు ప్లీజ్. వీరాంజనేయులు సార్ వైరాగ్యం అంటే సార్, చెప్పండి సార్, చెప్పండి సార్ ప్లీజ్. వైరాగ్యం అంటే జీవితంలో ఏదో ఒక మూమెంట్ లో వెక్స్ అనిపించేసి బాధ్యత నుంచి తప్పుకొని వెళ్ళిపోయి మళ్ళా ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది తిరిగి వస్తారు. కొంతమంది ఏంటంటే ఇక అలా వెళ్ళిపోతారు అంతే. ఇక ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ చిరునామా తెలియకుండా అలా వెళ్ళిపోతారు. కొంతమంది తిరిగి వస్తారు, కరెక్ట్ కాదు కుటుంబ బాధ్యతల్ని ఇలా వదిలేసిపోవటం అనేది కొంత సమాజ సేవకి వెచ్చించడం ధర్మం అనేటటువంటిది దాంట్లో చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. వైరాగ్యము, సన్యాసం ఈ రెంట్లో కొంచెం కొద్దిగా అస్థిమ శకాంతర భేదం ఉందని చెప్పేసి అనుకుంటున్నా అంటే నేను. నైస్, నైస్ సార్. సో వీరాంజనేయులు మీరు హ్యాండ్ రైస్ చేశారు. వైరాగ్యం అంటే ఒక దేని మీదైనా మనకు అప్పటి వరకున్న భావనలన్నీ కోల్పోవటము, ఇంకా దాని గురించి మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోవటం. అది పని కావచ్చు, మనుషులు కావచ్చు, బంధాలు కావచ్చు, ఏదైనా. నిష్కామ కర్మ అంటే మనం పని చేస్తాం, దానికి వచ్చే ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయం, అంటే తీసుకోము. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, మన బాధ్యత ఏదైతే ఉంటుందో అది నిర్వర్తిస్తాం. సన్యాసం అంటే మనకున్న బాధ్యతలన్నీ వదిలేసుకొని ఇంకా వేరే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిపోవడం. నైస్, నైస్ అండి. సో ఇంకెనీవన్ వాంట్స్ టు షేర్ ఈ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి, దాని తర్వాత మనిషి ఎలా ఉంటారు, ఏమన్నా? ఎగ్జిస్టెన్స్ నుంచి నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే కొంచెం అంటే మనం ఇప్పుడు ఉన్నాము అని తెలుసుకొని ఇంకేమీ లేదు అని తెలుసుకునేది వైరాగ్యం. ఎగ్జిస్టెన్స్ నేనున్న ఈ స్థితిలో, నెక్స్ట్ నథింగ్ ఈజ్ దేర్ అని తెలుసుకోవడం. ఓకే, ఇంకా అండి ఎనీవన్ వాంట్స్ టు? ఓకే, నేను కూడా ఇలాంటి కర్మయోగమా, జ్ఞానయోగము అంటే ఏంటి, ఇవన్నీ కూడా రకరకాల స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. బికాస్ నేను ఫస్ట్ నుంచి కూడా కర్మయోగం అని బిలీవ్ చేసి నేను ఏదైతే సేవ చేస్తున్నానో అదే అని, ప్రజలకు నేను చేయగలిగింది ఏదో అదే అని దాంట్లో నా లైఫ్ సెట్ చేసుకొని వెళ్తూ ఉండేవాడిని. జీవన విద్య ఈస్ హెల్పింగ్ మీ టు బీ హ్యాపీ. అండ్ ఆల్మోస్ట్ నాకు చాలా విషయాల్లో డబ్బు కానీ వీటిలో ఇలాంటి విషయాల్లో వ్యామోహాలు ఇవి పెద్ద పెద్ద ఉండేవి కాదు ఫస్ట్ నుంచి కూడా. ఇటు సోషల్ సర్వీస్ లో గా వస్తున్న కొద్ది కూడా నాకు దాని మీద అంత అటాచ్మెంట్ ఆర్ ఇది కావాలి అది కావాలి ఇది కట్టాలని ఉండేది కాదు. చాలా మటుకు ప్రాస్పరస్ గా ఫీల్ అయ్యేవాడిని. వేరెవర్ ఐ ఆమ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని. అండ్ లక్కీగా మై ఫ్యామిలీ కూడా ఇప్పుడు వైఫ్ అండ్ అమ్మ వీళ్ళు కూడా పిల్లలు కూడా అలాగే దొరకడంతో ఐ వాజ్ మచ్ మోర్ హ్యాపీ. ఆ విషయంలో నేను అది సంపాదించాలి ఇది సంపాదించాలి, ఇది దాచిపెట్టాలి అది దాచిపెట్టాలి అనేది పెద్ద అదే మీన్స్ నన్ను ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టే ఫ్యాక్టర్ ఏం కాలేదు. అందువల్ల ఈ లైఫ్ లో ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ రాలేదు. అండ్ ఫస్ట్ నుంచి కూడా రిలేషన్షిప్స్ అవన్నీ బాగానే ఉండే. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక ఆస్పెక్ట్ మటుకు ఇఫ్ ఐ అబ్జర్వ్, స్టే బ్యాక్ అండ్ అబ్జర్వ్, ఒకటి నన్ను బాగా అంటే మనం బాడీకి సెల్ఫ్ కి అటాచ్మెంట్ చెప్తాం కదా, సెల్ఫ్ బాడీ యొక్క రిలేషన్షిప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ విధంగా నాకు బాడీతో సెల్ఫ్ కంటే కూడా సెల్ఫ్ అండ్ ఆర్గనైజేషన్ బికమ్ మై బాడీ. సో ఆర్గనైజేషన్ రన్నింగ్ నేను ఇది స్టార్ట్ చేశాను కదా, నేను స్థాపించాను కదా, ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ రన్, ఇది మంచిగా కంటిన్యూ అవ్వాలి, మంచిగా ముందుకెళ్ళాలి.
సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అని ఈ యొక్క థాట్స్ ఎక్కువగా ఉండి తెలుసో తెలియకనో ఐ హ్యావ్ ఎ డీపర్ అటాచ్మెంట్ టు ద ఆర్గనైజేషన్ రిమైనింగ్ ఆల్ యాక్టివిటీస్ కంటే కూడా. సో మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఈజ్ ఆల్సో స్పెండింగ్ ఆన్ ఆర్గనైజేషన్. అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువ అవుద్ది. కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలన్నా ఈ డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ కదా, ఒకే దగ్గర వర్క్ చేయడం వల్ల. సో ఆ విధంగా తెలుసో తెలియకుండానే డే టు 24 అవర్స్లో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ఇది మా లైఫ్ ఏంటంటే ఆర్గనైజేషన్ అన్నంత అలా అలా జరిగిపోవడం వల్ల అటాచ్మెంట్ విపరీతంగా బాగుండేది ఇన్ ది సెన్స్. సో ఆ విపరీతమైన అటాచ్మెంట్ వల్ల ఏమయ్యేది, జనరల్గా మీరు వర్క్లో ఉన్నారు కదా, మీరు అందరూ చేస్తూ ఉంటారు కదా, అండ్ ఇవన్నీ ఒక్కొక్కటి నాకు అర్థమైనంత వరకు నేను చెప్తానండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పదాలన్నీ కూడా ఇట్ డస్ నాట్ మీన్ దట్ నేను చెప్పింది కరెక్ట్ అని కాదు. యాజ్ నాకు అర్థమైంది అది, నేను యాజ్ ఆఫ్ నో ఫాలో అవుతున్నది అది. యాజ్ ఆఫ్ నో నాకు అది కొంతవరకు కంటిన్యూస్ హ్యాపీనెస్ని ఇస్తుంది కాబట్టి దట్ మైట్ వర్క్ ఫర్ యూ, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను అకార్డింగ్ టు ద పుస్తకాల్లో ఏముంది యాజ్ ఇట్ ఈస్గా చెప్పే ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సో, బట్ దాన్ని నా ఎక్స్పీరియన్స్లో నేనేమనుకుంటున్నానని మీకు సింప్లిఫై చేసి చెప్పడంలో ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్, అంతవరకు చెప్పగలను. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. సో పలానా బుక్లో పలానా వైరాగ్యం అంటే ఇలా రాస్తుంది కదా అంటే రాసుండొచ్చు, బట్ నాకు అర్థమైంది ఏంటి అది ఐ ట్రై టు ఏబుల్ టు షేర్ ఇట్. సో ఆ కాంటెక్స్ట్లో మీరు హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ సో మచ్ అటాచ్డ్ టు ద వర్క్? మీరు మీ ఇళ్లలో కానీ మీ ఆఫీసుల్లో కానీ మీ పనికి ఇది నేను బాగా అటాచ్ అయ్యాను అన్న వర్క్, ఆర్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ రెస్పాన్సిబుల్ అన్న వర్క్స్ ఏమైనా ఉన్నాయా? ఆ రెస్పాన్సిబిలిటీ మీకు జోష్ని ఇస్తుందా ఆర్ ప్రెజర్ని ఇస్తుందా? యూ కెన్ చాట్లో టైప్ చేయొచ్చు, ఆర్ 1 or 2 కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ అండి. నా క్వశ్చన్ అర్థమవుతుందా? హలో, సో మీరు చేస్తున్న పనులలో మీరు బాగా రెస్పాన్సిబుల్ ఆర్ అటాచ్డ్, రెస్పాన్సిబుల్ కావచ్చు లేకపోతే రెస్పాన్సిబుల్ అనుకున్న ఫీల్ అవుతూ అది మీకు శక్తిని ఇస్తుందా, ఉత్సాహాన్ని ఇస్తుందా, ఒత్తిడిని ఇస్తుందా? ఒక్కొక్కసారి ఒత్తిడిని ఇస్తుందండి, టూ మచ్ ఒక్కొక్కసారి అటాచ్డ్ గా ఉన్నప్పుడు. ఒత్తిడిని ఇస్తుంది. ఓకే, ఆల్ ద వర్డ్స్ ఆర్ స్పిరిచువల్ ఇన్ నేచర్. ఓకే, అది మీరు చెప్పలేకపోతే టైప్ చేయొచ్చండి. ఓకే, ఇన్ కేస్ మీరు చెప్పలేకపోతే చెప్పండి. ఎవరు చెప్తున్నారు? రెండు సార్, చాలా సార్లు ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ అప్పుడప్పుడు ఒత్తిడిని కూడా ఇస్తుంది. ఒత్తిడిని కూడా ఇస్తుంది. నేను చేస్తున్న పనులు రెండు నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. నైస్. సో ఆ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు పవర్, సో ఆ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు నేను కూడా నాకు కూడా ఏమనిపించేది అంటే చాలా ఉత్సాహంగా ఉండేది. అరే ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. కానీ చాలా కాంటెక్స్ట్లో అన్కాన్షియస్ గానే తెలియకుండానే నేను ఓవర్లోడ్ అవ్వడం కానీ లేదా ఒత్తిడి ప్రెజరైజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉండే తెలియకుండానే. దట్ వీ డోంట్ నో దట్ వీఆర్ ప్రెజరైజ్డ్, వీఆర్ బీయింగ్ ప్రెజరైజ్డ్ బికాస్ ఇది నాకు ఇష్టమైందే కదా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. కానీ ఇష్టమైన దాంట్లో కూడా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని మనం బీయింగ్ కాన్షియస్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నామా లేదా? కృష్ణ గారు చెప్పండి ప్లీజ్. హౌ ఆర్ యు? యా ఫైన్ సార్, ఫైన్. యా సో నాకు అనిపించేది ఏంటంటే వెన్ అంటే మనము ఆ చేసే పని సక్సెస్ అవుతుందా, ఫెయిలియర్ అవుతుందా? ఒకవేళ ఫెయిలియర్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతుంది అని ఆలోచించినప్పుడు ఒత్తిడి ఫీల్ అవుతుంది సార్, నా ఒపీనియన్. బట్ వెన్ అంటే ఎప్పుడైతే మనము డీప్లీ ఎంగ్రాస్డ్ ఉంటామో, వేర్ సరే ఏదైతే అది అయింది, లెట్ మీ డూ మై బెస్ట్, అండ్ అంటే ఆ రియలైజేషన్ ఆర్ ఆ ఫీలింగ్ అబ్జర్వ్ చేసినప్పుడు వీ స్టార్ట్ ఎంజాయింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ కాన్సిక్వెన్సెస్ లూప్లోనే వి ఎండ్ అప్.
బికాస్ ఆఫ్ విచ్ ప్రెజర్ ఫీల్ అవుతుంటాం. ట్రూ అండి, ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే దేర్ ఆర్ టూ థింగ్స్ అగైన్. వన్ రిజల్ట్స్, రెండు ప్రాసెస్. మనము ఈవెన్ మెజారిటీ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే చాలా మటుకు నేను రిజల్ట్స్ అటో ఇటో పోయినా, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ అ వాలంటీర్ ఆర్గనైజేషన్ కదా. సో అబిలిటీస్ విల్ చేంజ్, కీప్స్ ఆన్ చేంజింగ్. టైము, కమిట్మెంట్, ఇవి వాలంటీర్ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. సో అవుట్కమ్తో పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఈవెన్ ఇట్ ఈస్ ఫెయిల్, దట్స్ ఓకే. బట్ మనం డిస్కస్ చేసుకున్న విధంగా చేయాలి, ఆర్ ఇలా చేయాలి, ఇలానే చేయాలి, చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి అన్నట్టు కాకపోయినా అట్లీస్ట్ దిస్ వాట్ వి డిస్కస్, ఇలా చేస్తే బాగుంటుంది, ఆర్ కొంచెం ఆర్గనైజేషన్ స్టాండర్డ్ పాలసీస్ ఉండొచ్చు, ప్రొసీజర్స్ ఉండొచ్చు, ఏమైనా. సో దీనికి ఐ హ్యావ్ వెరీ మచ్ అటాచ్డ్ అండ్ నిచ్చేదం. సో ఇఫ్ సమ్వన్ చేయకపోతే నాకు తెలుసు ఒక రకంగా అర్థమయ్యేది వాలంటీర్ ఇస్ ఇనబిలిటీ టు డూ దట్. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని ఇంజనీర్ వేస్ లో కూడా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంజనీర్ అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్, బట్ ఈ విషయాన్ని ఇది కూడా మంచి పని, ఆ మంచి పని ఏదో ఒక విధంగా చేద్దాము అని కూడా వాలంటీర్స్ విల్ డూ దట్. బట్ ఏమవుతుందంటే ఆ ప్రాసెస్లో యాజ్ ఐ హ్యావ్ బీన్ మోర్ అటాచ్డ్ టు ద ఆర్గనైజేషన్, దీనికి సంబంధించినంత వరకు వాలంటీర్స్ పని అర్థమవుతున్నా నాలో చాలా ఎన్నర్ బర్నింగ్ ఉండేది. సో దిస్ ఇస్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఎనీ వాలంటీర్ ఆర్ ఎనీ ఎంప్లాయీ. ఈవెన్ ఇక్కడ మన షాద్నగర్లో ఎంప్లాయీస్తో కూడా తీసుకుంటే దే ఆర్ వెరీ గుడ్, ఆల్ ఆర్ వెరీ గుడ్. బట్ ద అబిలిటీస్ విల్ మ్యాటర్, కాంపిటెన్స్ విల్ మ్యాటర్ మనం అంటాం కదా, ఇంటెంట్ కాంపిటెన్స్ అని. పాప మా ఇంటెంట్లో కానీ ఎక్స్పోజర్ లేకపోవడం కానీ, ఎక్స్పీరియన్సెస్ లేకపోవడం వల్ల కానీ పీపుల్ డూ డిఫరెంట్లీ. కానీ మై అటాచ్మెంట్ విత్ ద ఆర్గనైజేషన్ అండ్ ఐ ఫీల్ ఇది నేను స్టార్ట్ చేశాను, నేనే ముందుకు తీసుకెళ్ళాలి, మంచి జరిగినా ఏం జరిగినా నేను ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ అనే ద అటాచ్మెంట్ ఈజ్ మేకింగ్ మీ మోర్ అన్హ్యాపీ. నాట్ ద పీపుల్ ఆర్ పర్సన్ ఆర్ దేర్ ఇది అని నాకు గ్రాడ్యువల్గా అర్థంగా, అన్ని విషయాల్లో కాకపోవచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 100% ఆఫ్ ద థింగ్స్, బట్ ఈవెన్ 5% or 2% వెన్ ఐఎమ్ చెకింగ్ మై సెల్ఫ్, ఎందుకు నేను కంటిన్యూస్గా హ్యాపీగా ఉండకుండా ఇబ్బంది పడుతున్నాను అని నేను లాస్ట్ 1.5 year 2 years నుంచి చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐఎమ్ మోర్ అటాచ్డ్ టు ద ఫ్యూ థింగ్స్ విచ్ ఈస్ హర్టింగ్ మీ. It is not the people or the how the things go on, that's how they do it, that's not a problem. But how you receive it, how you take it అన్నవి కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి అని నేను దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ మై సెల్ఫ్ మచ్ మోర్ అండ్ ప్రాక్టీసింగ్, ఏం చేయాలి, దీనికి ఎలా చేయాలి అన్నప్పుడే మీరు ఈ నిష్కామ కర్మలు. అండ్ నేను ఒక బ్యూటిఫుల్ విన్నానండి ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి, అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన చెప్పేదాకా నాకు అది తెలియదు కూడా. నువ్వు పుట్టక ముందు ఈ పని జరుగుతుంది, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ పని జరుగుతుంది, నువ్వే ఈ పని చేయట్లా అనేది దట్ రియల్లీ చాలా సార్లు ఐ కీప్ ఆన్ రివైజ్ చేసుకో మన స్టేట్మెంట్ లాగా అనమాట. సో ఈ పని నేను పుట్టక ముందు జరుగుతుంది, నేను చనిపోయిన తర్వాత జరుగుతుంది, నేనే చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ ఎ టూల్. సో దాన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని ఇలా చూడడం మొదలెట్టాను. సో ఐఎమ్ జస్ట్ ఎ టూల్. సో వై ఐఎమ్ సో అటాచ్డ్ టు ఇట్, ఎందుకు నేను అంత అటాచ్డ్గా ఉంటున్నాను అని. సో డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, బికాస్ జీవన్ విద్య నాకు ఫస్ట్ లెవెల్లో చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిందండి. దేన్నైనా గుడ్డిగా నమ్మకూడదు, సెల్ఫ్ వెరిఫై చేసుకోవాలి అనేది జీవన్ విద్య ద్వారా నేను నేర్చుకున్నది. బీయింగ్ ప్రాస్పరస్, రిలేషన్షిప్స్ కావచ్చు, మై కాంట్రిబ్యూషన్స్ కూడా సొసైటీ, గ్రాటిట్యూడ్, ఇవన్నీ కావచ్చు. అన్నిటికంటే ముందుగా సెల్ఫ్ వెరిఫికేషన్. సో మీలో ఎంతమంది ప్రతి విషయాన్ని కూడా సెల్ఫ్ వెరిఫై చేసి చూసుకుంటారండి? జస్ట్ యూ కెన్ చాట్ ఇన్ ద టైప్ బాక్స్, అదే టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ప్రతి విషయాన్ని, ప్రతి మాటను కావచ్చు, పనిని కావచ్చు, ఆర్ ఏదైనా స్టేట్మెంట్ని కావచ్చు, ఇన్పుట్ని కావచ్చు, అండ్ మీరు ఎవరైనా చెప్పగలిగితే ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది. నేను ప్రతి క్షణం సంతోషంగా ఉంటున్నాను సార్. నైస్, అది చాలు కదా. ప్రతి క్షణం నేను సెల్ఫ్ వెరిఫై చేసుకుంటున్నాను అంటాను. ఎందుకంటే ఫిజికల్గా ఐఎమ్ ప్రాస్పరస్. వెన్ ఐ ఫీల్ ఐఎమ్ ప్రాస్పరస్ ఇన్ ఫిజికల్, నెక్స్ట్ అసలు నేను బాధపడాల్సిన ప్రశ్నే లేదు. బాధపడుతున్నానంటే నా దగ్గర ఆత్మజ్ఞానం లేదు అని. అంటే నా సెల్ఫ్కి, నాకు సెల్ఫ్లో నాలెడ్జ్ లేకపోబట్టి నేను బాధపడుతున్నాను. ఫిజికల్ ఫెసిలిటీ దగ్గర ఇబ్బంది ఉందనుకో, సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎండ ఉందండి, మా ఇంట్లో ఏసీ లేదు, ఆ ఇబ్బందిని ఎవరు తీర్చలేడు. నువ్వు జీవన విద్య కాదు, 100 జీవన విద్యలు చెప్పు, ఆగదు.
అర్థమవుతుందా? ఎవడి వల్ల కాదు అది ఆ బాధ తీర్చడం. ఆకలి అవుతుంది, నేను ఎన్ని జీవన విద్యలు చెబుతావు? అవును. అది దాటిన తర్వాత కూడా బాధపడుతున్నావంటే నీ దగ్గర సెల్ఫ్ నాలెడ్జ్ లేదు. సింపుల్. కాబట్టి Yes. నువ్వు ఎప్పుడైతే ప్రాస్పరస్ అనే ఫీలింగ్ నువ్వు ఫీల్ అయిన తర్వాత బాధపడుతున్నావో అది అంతా కూడా ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. ఆ బాధ కారణం ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఎంఎస్కే యూ. గారు హ్యాండ్ రైస్ చేశారు. సార్ మీ సార్ పేరు సార్? నేను నా పేరు సంతోష్ కుమార్ సార్. సంతోష్ కుమార్ గారు సార్. సార్ నేను యాక్చువల్గా ప్రతి సిచ్యువేషన్ లోని వెరిఫై చేసుకుంటా సార్. అంటే ఎనీ సిచ్యువేషన్ తీసుకుంటే వెదర్ ఇట్ ఈస్ ఇన్ మై కంట్రోల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మై కంట్రోల్ వాట్ ఐ కెన్ డూ, ఇఫ్ ఓకే ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్ ఐ లెట్ ఇట్ గో. సో వెరీ లైక్ ఈవెన్ సమ్ టైమ్స్ నేను ఇంత ముందర యూజువల్ గా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు హార్న్ కొడుతూ ఉంటాం సార్. సో హార్న్ కొడుతున్నప్పుడు నాకు ఒక రకమైన ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఒక పర్టికులర్ టైంలో సార్. అన్వాంటెడ్ గా నేను హార్న్ కొడుతూ ఉంటే ఇట్ ఈస్ షోయింగ్ మై ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఉమ్, సో లెట్ మీ కౌంట్ నెంబర్ ఆఫ్ హార్న్స్ వైల్ ఐమ్ గోయింగ్ టు మై ఆఫీస్, మై కాలేజ్. ఓ సో ద నెంబర్ ఆఫ్ హార్న్స్ విచ్ ఐఎమ్ బ్లోయింగ్ విల్ షో మై పేషెన్స్, విల్ రిఫ్లెక్ట్ మై పేషెన్స్. ఉమ్, సో దానివల్ల ఏమైపోతుందంటే ఈ రోజు నేను హార్న్స్ తక్కువ కొట్టాను. సో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఐఎమ్ లిటిల్ బిట్ ఇంప్రూవింగ్ మై పేషెన్స్. సో ఆ విధంగా నన్ను ఎప్పుడు జస్ట్ చేసుకుంటా సార్. నైస్ సార్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంట్రోలబుల్స్ అండ్ కంట్రోలబుల్స్ ఆర్ ద మేజర్ టూల్ ఫర్ మీ. ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఎక్కువ ఉంది, కరెంట్ లేదు, నేనేం చేయలేను, హాయిగా పడుకోవడం, అవును సార్. ఖాళీగా నేల మీద పడుకోవడం, అది మనం చేయగలం. సో నేల మీద పడుకుంటే హాయిగా దాన్ని నేనేం చేంజ్ చేయలేను అనే ఫీలింగ్ మనకు వచ్చేసిన తర్వాత వి విల్ నాట్ బి ఇన్ దట్ సిచ్యువేషన్. ఉమ్, ఉమ్. ఏదో Yes. చేయాలి, కరెంట్ వాడికి ఫోన్ చేయాలి, లేదంటే ఏసీ కొంటే బాగుండు, ఇన్ని మనం ఆలోచించాం అనుకోండి, అది మనం అవును. అప్పటికప్పుడు మనం అరేంజ్ చేసుకోలేం కనుక మనం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. లేదంటే మన ప్లాన్స్ మనం గీసుకొని మనల్ని మనం ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాం. నైస్ అండి. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో సో జనరల్ గా ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఉంటుంది. యాజ్ జీవన్ విద్య సెడ్, మనకి ఫిజికల్ ఫెసిలిటీస్, రిలేషన్షిప్స్ అండ్ దెన్ రైట్ అండర్స్టాండింగ్ మూడు కావాలి. దట్స్ వాట్ జీవన్ విద్య సేస్. అండ్ జీవన్ విద్య అర్థమైన తర్వాత మనకి మిగతా విషయాలన్నీ కూడా, అంటే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే మిగతా ఏం చదివినా అర్థం చేసుకోవడానికి జీవన్ విద్య ఒక క్యాన్వాస్ లాగా అనమాట. ఇట్స్ బిగ్గర్ క్యాన్వాస్. గుడ్డిగా ఫాలో అవ్వకుండా చేయడము, ఆలోచించడము. సో నేను దీని నుంచి బయటికి రావాలి కొంచెం, అంటే ఎందుకు నేను ఆ 5% కూడా అన్హ్యాపీగా ఉండాలి, వై షుడ్ ఐ? సో అన్న ఉద్దేశంతో నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి. వన్ ఈస్ దట్ త్రిపుర రహస్యం అనే బుక్ ఉండే, మన అది పరశురాముడు బిట్వీన్ దత్తాత్రేయుడికి మధ్యలో ఉండేది. నేను రమణ మహర్షి ఆశ్రమంలో తీసుకున్నాను అనమాట. ఆ బుక్ ఒకటి చదవడం మొదలెట్టాను. అండ్ రమణ మహర్షి ఉపదేశ సారం ఉంటుంది, ఒక 30 స్టాంజెస్ ఉంటాయి అందులో. సో అట్ ది ఎండ్ ఎవరు చెప్పినా, నాగరాజు బాబాజీ చెప్పినా, రమణ మహర్షి చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ట్రూత్ ఈజ్ సేమ్. ద వే దే డెలివరీస్ మైట్ బి డిఫరెంట్, ద ప్రాక్టీసెస్ మైట్ బి డిఫరెంట్. సో నాకు అర్థమైన సత్యం ఒకటే. సో రకరకాల వేస్లో చెప్తుంటారు. కొన్నిసార్లు మనం స్ట్రక్ అయినప్పుడు వేరే వే ఏదైనా మనకి హెల్ప్ చేస్తుందా అనే వెతికి దాని నుంచి వెళ్ళడం అనే కాంటెక్స్లో, అది చిన్నప్పటి నుంచి ఇంట్లో అలవాట్లు కొన్ని ఉంటాయండి. అది మన డిఎన్ఏలో ఉంటుంది. సో దాని నుంచి మనం ఎలా డెవలప్ అవ్వాలి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజ చేయడం అలవాటు ఉందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ ఎ న్యూ పాత్, ఆ పూజని మనం నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళొచ్చు? రమణ మహర్షి దీంట్లో కూడా పూజ కంటే జపం ఉత్తమం, జపం కంటే ధ్యానం ఉత్తమం అని చెప్తారు ఉపదేశాలలో కూడా. సో ఆ విధంగా సో నేను చేస్తున్న ప్రాక్టీస్ని బెటర్గా సెల్ఫ్ అవేర్, మన జీవన విద్యలో చాలా సింపుల్గా సెల్ఫ్ అవేర్నెస్ అని చెప్తారండి. దట్స్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ థింగ్ మనం ఈజీగా చేయొచ్చు. సో ఆ సెల్ఫ్ అవేర్నెస్లోకి నేను ఎలా రావాలి అన్నప్పుడు నా ప్రాక్టీస్ని నేను హౌ కెన్ ఐ మేక్ మై ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఇంటూ సెల్ఫ్ అవేర్నెస్ అనేది కూడా నాకు బాగా ఇవి చదువుతున్నప్పుడు, రీసెంట్గా నేను కాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ మోక్ష సాధన మార్గం అనే ఒక బుక్ దొరికింది. సో దట్స్ ఆల్సో క్వైట్ ఇంట్రెస్టింగ్. లైక్ మనకున్న బేసిక్ కరెంట్ ఏవైతే ఉంటాయో, ఇంకా చెప్పాలంటే కరెంట్ మనం ఇవి నాకు ఉండకుండా ఉంటే బాగుంటుంది,
అనే అనుకున్నవి ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఆహారం కావచ్చు, విహారం కావచ్చు, సెక్సువల్ థాట్స్ కావచ్చు, ఆర్ మనీ థాట్స్ కావచ్చు, మనకున్న అటాచ్మెంట్ కావచ్చు, డిటాచ్మెంట్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా కొంచెం లైట్గా గ్రాంథికంగా ఉంది. బట్ ఈ రోజుల్లో అది పెద్ద మ్యాటర్ ఏం కాదనుకుంటా, ఎందుకంటే ఆ 4 పేపర్లు తీసి చాట్ జీపీటీకి ఇస్తే అది ఇంకా సింప్లిఫై తెలుగులో చెప్తుంది కదా. సో ఆ విధంగా నాకేం అర్థమైందంటే, ఒకటి వైరాగ్యం అంటే సెల్ఫ్ ఆత్మ సాక్షాత్కారం అంటే నాకు కూడా ఏమనిపించేదంటే, ఇల్లంతా వదిలేసి మనం ప్రపంచాన్ని వదిలేసి ఏదో దూరంగా ఉండాలి, లేకపోతే ఎవరితో సంబంధం లేకుండా ఉండాలి అనే ఒక 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 నోషన్ జనరల్గా ఉంటుంది కదండి. అంటే అలా ఆ నోషన్లో మనం ఉంటామేమో. మనమంటే ఐ కాంట్ సే అబౌట్ యువర్ సెల్ఫ్, బట్ అట్లీస్ట్ ఫర్ మై సెల్ఫ్. సో ఆ నోషన్ ఉండేది, ఒకవేళ మనకు ఆత్మ సాక్షాత్కారం వస్తే ఎలా ఉంటావు, ఏంది, దూరంగా వెళ్ళిపోయి అందరికి దూరంగా వెళ్ళిపోతామా అని ఇళ్లలో కూడా ఈ భయాలు ఉంటాయి. సో కానీ వేరేస్ నేను అష్టావక్ర గీత ఇవి వింటున్నప్పుడు ఒక దశరథ్ మహారాజ్ ఎలా ఉన్నారు ఏంటి అంటే, జీవన్ముక్తి అనే పదము నాకు అంతకు ముందు దాకా తెలియదండి. జీవన్ముక్తి అన్న పదం విన్నప్పుడు, అంటే ఇవన్నీ పదాల జార్గానే ఉండొచ్చు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ సెన్స్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ సేయింగ్. సో ఆ జీవన్ముక్తి అన్న విషయం తెలిసినప్పుడు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తూనే హౌ టు బి, నీ అన్ని బాధ్యతల్ని ఒక హస్బెండ్గా, లేకపోతే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక రిలేషన్, మిగతా ఒక బ్రాడర్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా, అండ్ ఆర్గనైజేషన్లో ఒక మెంబర్గా, ఇవన్నీ లీడ్ చేస్తూనే నువ్వు హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేయడానికి నువ్వు వెళ్ళొచ్చు, చేయొచ్చు అన్న విషయాలు నాకు ఒక్కొక్కటి కొంత నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా. బికాస్ దట్ ఈస్ మై ఎవాల్యుయేషన్. నా పరిణామ క్రమం అది లేట్ అయిండొచ్చు. ఎస్ సార్, జనక మహర్షి. ఎస్ సార్, నేను చెప్పాను కదా దాంట్లో కంటెంట్ షూర్ సార్, నిజమే. సో ఆయన చెప్పినట్టు జనక మహర్షి ఆయన ఎలా చెప్తారు, ఆయనకి అష్టావక్రకు జరిగినవి ఏంటి ఎక్కువ అది నాకు కొంచెం బాగా అనిపించే. ఎక్కువ డిటాచ్మెంట్ వర్క్ దీనికి సంబంధించి కానీ, ఉంటూనే జీవన్ముక్తిగా ఉండడం ఎలాగా, ఇవన్నీ కూడా కొంతవరకు నాకు అన్ని కొన్ని రకరకాల వీడియోస్ వింటూ ఉంటాను నేను. కొంత ఈ కాంత్రి సాయన వీడియోస్, మన రమణ మహర్షి ఉపదేశారం, అవి దానికి సంబంధించి ఇంకొక ఛానల్ కూడా, మన దాసు భాషితం ఛానల్ ఒకటి ఉంటుంది. సో దాసు కిరణ్ కుమార్ గారని ఆయన అద్వైత మనకు ఛానల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు స్లోగా బస్ ఐ కెన్ సీ అండ్ సెన్స్ మై సెల్ఫ్ దట్. అండ్ ప్రీవియస్గా నేను జపము పూజలు ఇవి చేసేటప్పుడు నాకు కొంచెం ఏదన్నా ఒక ఆర్డర్లో, జనరల్గా మనం అందరం ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా బిగిన్ చేసి ఇలా ఎండ్ చేయాలనుకుంటూ ఉంటాం. జనరల్గా అలా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకటి చెప్పకపోయినా, ఏదైనా ఒకటి చదవకపోయినా ఫీర్ కాదు కానీ ఇది చేయలేదని ఒక బాధ, డిస్కనెక్షన్ ఉండేది. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఈ మల్టిపుల్, ఇది రకరకాల దేవుళ్ళు, ఏకత్వము, తర్వాత ప్యూర్ శుద్ధ చైతన్యం అంటే ఏంటి, అంటే ఇవన్నీ కొన్ని మాటలుగానే ఈ శుద్ధ చైతన్యం అనేది ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ అరౌండ్ అస్ అనేది కొంచెం ఇంకా నాకు మాటగానే ఉంది. ఎక్స్పీరియన్స్ చేసే స్థితికి రాలేకపోతే టువర్డ్స్ ఐఎమ్ ట్రయింగ్. బట్ పూజ నుంచి జపం నుంచి నన్ను నేను ఒక సెల్ఫ్ అవేర్నెస్ స్టేజ్లో ఉండడం, దాన్ని మెడిటేషన్ అనుకుంటారా, ఏమనుకుంటారా, రకరకాల పేర్లు ఉంటాయి కదండి. ఆ లెవెల్ ఆఫ్ ఇదైతే నాకు క్లియర్గా అర్థమైంది. అండ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ నౌ వెన్ ఎవర్ ఐ సీ సంథింగ్. ఇప్పుడు నాకు వీలున్నప్పుడు దేవుడి ముందు వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం, కాసేపు నాలో ఉన్న చైతన్యం, సో ఈ మొత్తం ఉన్న చైతన్యం ఒకటే కదా అన్న ప్రయత్నించడం జరుగుతుంది. దానివల్ల ఐ కెన్ సీ లాట్ ఆఫ్ రిలీఫ్. That either it is temporary or permanent, I have to see, because it's just 6 months or 1 year. So a process matuku I clearly say that's leading to me towards continuous happiness. అండ్ వైరాగ్యం అనేటప్పటికీ నాకు కూడా ఇవన్నీ ఉండేయండి. కానీ ఒక విషయం, మొన్న శ్యాము ఆత్మీయ సంవాదులో చెప్పాడు శ్యాము, వైరాగ్యం అంటే నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు చెప్పాడు అనమాట. చాలా వండర్ఫుల్ ఆన్సర్ అది, నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఏంటి అంటే, కంటిన్యూస్ హ్యాపీనెస్ కోసం కాకుండా, శాశ్వతమైన ఆనందానికి దారినిచ్చేవి కాకుండా, యాజ్ ఎ హ్యూమన్ మన లైఫ్లో ఈ సెన్సెస్ ద్వారా చాలా ఇవన్నీ మనం సెన్సెస్ ద్వారా అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా, వాటిల్ని వదలడం వైరాగ్యం. మనుషుల్ని వదలడం వైరాగ్యం కాదు, దూరంగా వెళ్ళిపోవడం వైరాగ్యం కాదు. ఏవైతే మనకి తాత్కాలికమైన ఆనందాలను ఇస్తాయో వాటిల్ని వదిలేయడమే వైరాగ్యం అని చెప్పాడు అనమాట. అండ్ అసలు వైరాగ్యం అంటే నాకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని, కంటిన్యూస్ హ్యాపీనెస్ ఇచ్చేదాన్ని పట్టుకోవడం, వీటిని వదిలేయడం.
దట్ రియల్లీ రిలీవ్స్ మీ. అంటే దాన్ని మీరు నాకు అన్నట్టు చాలా మంది అన్నారు కదా, వదిలేసి వెళ్ళిపోవడము ఆర్ దూరంగా ఉండడము, అందరినీ వదిలేయడం, అన్నిటిని వదిలేయడం, అది కాదు అని ఆ స్టేట్మెంట్ నాకు ఇన్నర్లో కూడా ఈ వైరాగ్యం అనే పదము చాలా నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతోంది అని నాకు అనిపించింది తెలిసి తెలియక. అండ్ దాని గురించి మంచి ఒక డెఫినేషన్ కావాలి, అండ్ దట్ నీడ్స్ టు బి. మళ్ళీ నా సెల్ఫ్ వెరిఫికేషన్ లో నాకు అది సెట్ అవ్వాలనిపించినప్పుడు శ్యామ్ గారు మన ఆ రోజు చెప్పింది ఆత్మీయ సంవాదలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అని నాకు అనిపించిందండి. బట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ యూ మే నాట్ అగ్రీ విత్ ఇట్ అండ్ యూ మే అగ్రీ ఆల్సో. సో నాకు ఆ పూజ నుంచి జపము, మెడిటేషను, సెల్ఫ్ అవేర్నెస్, అండ్ హరి గారు మనకి చాలాసార్లు చెప్తూ ఉంటారు సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేయండి, రోజు కాసేపు కూర్చోండి, ఆర్ యూ అటెండ్ కాన్పూర్, అవి సెల్ఫ్ అవేర్నెస్ ఏమన్నా ఉంటే లెవెల్ 1 లెవెల్ 2 అనేది. ఇవి ఇలా చూస్తున్నప్పుడు కూడా ఈ సెల్ఫ్ అవేర్నెస్ ప్రాసెస్ లో కూడా మనము ఆర్ వి డూయింగ్ ఇట్, కాసేపు కళ్ళు మూసుకొని ఏమీ లేకపోయినా మనలో ఏం జరుగుతుందని కూర్చుంటున్నామా అనేది కూడా ఉంది బికాస్ ఈ లిజనింగ్ వీటితో పాటు ప్రాక్టీస్ లేకుండా ఎన్ని చేసినా ఏం ఉపయోగం ఉండదు కదా. మనం ఇంత మంచి కంటెంట్ విని చదివి వెన్ యూ డోంట్ ప్రాక్టీస్, దట్ అగైన్ లీడ్స్ టు ఒక ఈగో, నాకు చాలా తెలుసు అనే ఈగోకి తీసుకెళ్తదేమో కానీ మనకు కావాల్సిన కంటిన్యూస్ హ్యాపీనెస్ కి తీసుకెళ్లదేమో, ఆ స్టేట్ కి తీసుకెళ్లదేమో. అండ్ చాలా మటుకు రెసిస్టెన్స్ కూడా ఉంటుందండి. అంటే నేను ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు చేయలేదు కదా, ఇమీడియట్ గా ఇది ఎందుకు చేయాలి? పీపుల్ మే సజెస్ట్, బట్ వై షుడ్ ఐ డూ? ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ బ్యాడ్. అంటే నేను బ్యాడ్ అని కాదు, నేను చాలా మంచే, కానీ ఈ చేయడంలో నాకు ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇంట్రెస్ట్ ఆర్ ఐ హ్యావ్ సమ్ అదర్ ప్రీ కండిషనింగ్. నేను ఇలా చేయకూడదని ప్రీ కండిషనర్స్ చిన్నప్పటి నుంచి ఉన్నవి కూడా దానివల్ల ఏమవుతాయంటే మనం కంటిన్యూస్ హ్యాపీనెస్ కి మనమే దూరం జరుగుతున్నాం. అవర్ ఈగో ఈజ్ స్టాపింగ్ అస్ టు డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. ఒక చదవడం కావచ్చు, ఒక ప్రాక్టీస్ చేయడం కావచ్చు. అలానే ఐఎమ్ నాట్ సేయింగ్ గుడ్డిగా అన్ని ప్రాక్టీసులు ఏది పడితే అది చేయమని కాదు, నా ఉద్దేశం కాదు. సో ఇది ఈ ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఐ కెన్ సీ దట్ మళ్ళీ నిష్కామ కర్మలు, డిటాచ్మెంట్లు ఇవన్నీ అంటున్నాం కదా. సో డిటాచ్మెంట్ అంటే కూడా జనరల్ గా ఉండే, నేను 2-3 సార్లు ఈ పదాలు వాడినప్పుడు నాకు తర్వాత అనిపించింది, అరే నేను ఇప్పుడు ఊరికే మన వాలంటీర్స్ ఏమన్నా వర్క్ తో డిటాచ్ అవుతున్నానంటే జనాలు దే మైట్ ఫీల్ దట్ అరే వీడు ఆర్గనైజేషన్ దూరంగా ఉంటున్నాడు, పనులు సరిగా చేయట్లేదు, అరే ఎక్కువ చేయట్లేదు అని ఫీలింగ్ కూడా ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. ఐ సెన్స్ ఇట్. బట్ డిటాచ్మెంట్ ఈస్ నాట్, నాకు ఈ మధ్య నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, స్టిల్ ఐ కెన్ డూ వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ మోర్ ఎఫెక్టివ్నెస్, బట్ వితౌట్ దాని రిజల్ట్స్ కి కనెక్ట్ అవ్వకుండా ఉండడం కానీ, ఆర్ నేనే దీనికి మూలస్తంభం అనే ఫీలింగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఐఎమ్ మచ్ మోర్ హ్యాపీయర్. అండ్ ఐ కెన్ సీ ఈవెన్ పీపుల్ సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా, సరిగా వర్క్ చేయకపోయినా, ఆర్ నేనే చాలా సందర్భాల్లో నేను కూడా చేయలేని సందర్భాలు ఉంటాయి కదా. సో అలా చూసుకుంటున్నప్పుడు ఐఎమ్ మచ్ మోర్ ఫ్రీ నౌ. ఆ 5% ఏదైతే లోపల ఆ బర్నింగ్ ఉండేదో, దట్ బికమ్స్ స్లోలీ గోయింగ్ అవుట్. సో మై కనెక్షన్ అండ్ నాకు ఇది కూడా ఉండే, నిష్కామ కర్మ అంటే ఒక పెద్ద డౌట్ ఉండేది. నేను అరుణాచలంలో నాకు తెలిసిన ఒక ఆయన ఉంటే స్వామిని, ఆయన అడిగాను ఫోన్ చేసి, అంటే నిష్కామ కర్మ అంటారు, మంచి పనులు చేసినప్పుడు దేవుడు జయించాడు ఆర్ సమ్ XYZ చైతన్యం ఏదో చేయించింది అనుకోవచ్చు, కానీ తప్పు పనులు చేసినప్పుడు కూడా మనం ఇది ఏదో నేను ఒక చిరుతిండి తింటున్నాను, పర్లేదు ఇప్పుడు నాకు దిస్ ఈజ్ నాట్ మీ, ఇది నేను దీన్ని విట్నెస్ లాగే ఉండి తింటూ ఉంటాను, అలా అనుకుంటూ ఉంటే మనం వీ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అవర్ నెగిటివ్ థాట్స్ కదా, నెగిటివ్ పనులు కదా అని అంటే, ఆ డిస్కషన్ లో నాకు అర్థమైంది అనమాట. కొంతవరకు అలాగే ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ దట్ అట్లీస్ట్, అంటే నువ్వు చేసే వెధవ పనులు కూడా నీకు తెలుస్తుంటాయి కదా, ఆ వెధవ పనులను నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, చిరుతిండు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ద వెధవ అంటే నాట్ ఇన్ నెగిటివ్ సెన్స్ అండి, కొంచెం మనలో మార్చుకోవాల్సిన విషయాలు ఏమన్నా మనకున్నాయా, డబ్బు మీద ఆశ కావచ్చు, వ్యామోహం కావచ్చు, ఇది కావచ్చు, ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఐ క్లియర్లీ ఎక్స్పీరియన్స్ దట్ దో దేస్ ఆర్ థింగ్స్ టు బి ఇంప్రూవ్డ్. మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అవి తగ్గుతూనే వస్తున్నాయని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా మంది చాలా దగ్గరలో చాలా వేరు వేరు విధాల్లో చెప్పారు. విట్నెస్ చేస్తూ ఉండండి, ఈవెన్ సెల్ఫ్ అవేర్నెస్ చేసేటప్పుడు కూడా మన జీవన విద్య టీం మీకు చెప్పే ఉంటుంది ఏమని, ఇఫ్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ ఇట్ స్లోగా, దాన్ని ఏమంటారు, ఇంటెన్సిటీ ఆఫ్ థాట్స్ విల్ గో డౌన్ అని కదా. సో అలా నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కూడా అది ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్.
సో దట్ ఈ నెగిటివ్స్ ని, ఈ విట్నెసింగ్, నిష్కామ కర్మ, ఇలాంటి విట్నెసింగ్ నెగిటివ్స్ ఆఫ్ మైండ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ, నాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నది మటుకు ఐ కెన్ ఎక్స్పీరియన్షియల్లీ హ్యావ్ సీన్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్, నన్ను నేను అవేర్నెస్ గా ఉన్నప్పుడు, సెల్ఫ్ అవేర్లో ఉన్నప్పుడు, నేను ఈ పని చేస్తున్నాను అని ఆ నెగిటివ్ థింగ్ నాకు ఇప్పుడు ఏదో చిరుతిండి, బికాస్ ఐఎమ్ నాకు స్నాకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను తిండి తక్కువ తింటాను కానీ స్నాకింగ్ ఎక్కువ తింటూ ఉంటాను అనమాట. తిండి చాలా లిమిటెడ్గా తింటా, కానీ మధ్య మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉంటా. అండ్ ఇట్ డస్ నాట్ బి బ్యాడ్. అంటే స్నాకింగ్ అంటే ఓన్లీ బయట దొరికే విషయాలనే కాదు, నా దగ్గర మా ఇంట్లో అరటిపండు ఉన్నా, ఇంకో కాయ ఉన్నా, అది ఉన్నా, అక్కడ ఉంటే వెళ్ళి తినడం నాకు అలవాటు స్నాకింగ్. సో అది అది చూసుకుంటూ ఉన్నప్పుడు స్లోలీ ఇట్ ఈస్ రెడ్యూసింగ్. అరే నేను ఇప్పుడు తినబోతున్నాను, ఇట్ ఈస్ నాట్ అ రైట్ టైం అని నేను చూసుకున్నప్పుడు అప్పుడు అది స్లోగా రెడ్యూస్ అవ్వడం అలాగే మిగతా విషయాలు కూడా, వెన్ ఎవర్ ఐ గెట్ యాంగర్ ఆర్ దీస్ థింగ్స్, అలా కోపం వస్తున్నప్పుడు నాకు అలా నేను విట్నెస్ చేయగలుగుతున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఎస్, ఇది పర్లేదు, దిస్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. బికాస్ ఐ మోస్ట్లీ ఎవరైనా అలాగే ఆపరేట్ అవుతాం కదా, మనకి ఇది వర్క్ అవుతుందా లేదా అన్న విషయం దగ్గర నుంచే పని చేస్తాం కదా. సో ఆ విధంగా నాకు ఇది వర్కౌట్ అవ్వడం తెలిసింది, అండ్ ఐ ఫీల్ హ్యాపీ. సో ఐ థింక్ ఐ పాస్ ఆన్. ఎవరు చేయెత్తారు సార్? ఎంఎస్కే గారు ప్లీజ్. సార్ ఇది యాక్చువల్గా నాకు కూడా ఈ స్నాక్స్ జంక్ ఫుడ్ హ్యాబిట్ ఉండేది సార్. సో ఒక రోజు నాకు ఈ ఐడియా వచ్చింది సార్. యాక్చువల్గా ఓ రోజు ఎంవిపి కాలనీ నుంచి వెళ్తూ ఉంటూ వైజాగ్ లో పక్కన విజయవాడ పుణుకుల సెంటర్ అని ఉంది, అక్కడికి వెళ్ళి తిందాం అనిపించింది. అంటే ఫస్ట్ నేనేం చేశానంటే ఆ రోజు క్వశ్చన్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను సార్. ఈజ్ ఇట్ నెససరీ? అప్పుడు మళ్ళీ నేనే ఆన్సర్ చేసుకున్నాను, ఇప్పుడు కాకపోతే రేపు తినాలనిపిస్తుంది, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి తింటావా అనుకున్నాను. సో తిన్నాను. అయిపోయిన తర్వాత ఎనదర్ ప్లేట్, నో, ఇంటికి వెళ్ళి తినాలి కదా, క్లోజ్. మళ్ళీ ఇంకో రేపు పొద్దున్న మళ్ళీ వచ్చినప్పుడు నిన్నే తిన్నావు కదా. సో ఇది ఎప్పుడైతే ఈ మనకి ఆ అవేర్నెస్ మనకి ఎరుకుతూ ఉంటామో నాకు అది చాలా కంఫర్టబుల్ గా అనిపించింది సార్ అసలు. ట్రూ. దానివల్ల ఏమవుతుందంటే మన పర్మిషన్ తోటే మనం తింటున్నాము. అంటే మన మైండ్ మీద మనం డిపెండ్ అవ్వకుండా మన థాట్స్ మీద, మన ఫీలింగ్స్ మీద మనం యాక్ట్ చేస్తున్నాం సార్. ఇంపల్సివ్ ఈటింగ్ కాకుండాను. సో ఇది నాకు ఈ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ అనేది నాతో నేనే రిఫ్లెక్ట్ అవ్వడం అనేది అట్ ద స్పాట్ అనేది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది అనుకుంటున్నా సార్. సో దానివల్ల నేను జంక్ ఫుడ్ అనేది చాలా దూరంగా ఉంటున్నాను. ఒకవేళ నిజంగా తినాలనిపించినా విత్ మై ఓన్ పర్మిషన్. అదేలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఇంకోటి కూడా అనిపించేది, ఇప్పుడు అంటే మనం జనరల్ గా అన్ని నీవే కర్మయోగం చేస్తున్నప్పుడు కూడా మనం ఏదైనా మన కర్మ చేస్తూ ఉంటాం. మన జీవన విద్యలో చాలా బాగా చెప్తారు, రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎనీథింగ్ అని. సో అలాగే జ్ఞానం, ఈ కావాల్సిన జ్ఞానము, ఈ మనం చేసే పని ఎలా ఉంటుంది, టువర్డ్స్ వాట్, వేర్, హౌ, ఆ రైట్ అండర్స్టాండింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏమో అని అనిపించి, అంతకు ముందాకైతే నేను పని చేసుకుంటున్నాను కదా, ఏదో నాకు చేసిన సేవ చేస్తూ ఉన్నాను అని ముందు ఎక్స్ప్లోర్ చేసేవాడిని. ఆ థర్స్ట్ ఎక్కువ ఉండేది కాదు. గత 6 months ఆర్ 1 year లో నాకు ఐ కెన్ సీ మై సెల్ఫ్, ఐఎమ్ ఇచ్చింగ్ కానీ, ఆ కోరిక కానీ, ఐ వాంట్ టు బి హ్యాపీ కంటిన్యూస్లీ అనేది కలిగింది. మన రోజువారీ హడావిడి జీవితాల్లో అది ఎంతవరకు కలుగుతుంది, మనం ఎంతవరకు దానికి టైం ఇచ్చుకుంటున్నాం అనేది కొంచెం ఇబ్బంది అయిన అంశమే. కానీ చాలా మటుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా టైం ఇచ్చుకొని ఇక్కడికి వచ్చారు కదా, అలా టైం ఇవ్వాలని. సో ఇంకోటి కూడా అనిపించేది నాకు, అంటే పని చేస్తున్నప్పుడు దేవుడి మీద భారం వేసేనంటారు కదా, శరణాగతో, సరెండరు. ఆ సరెండర్ మనల్ని బతకస్తులుగా చేయదా? లైక్ కొన్ని చేయాల్సిన ప్రాజెక్టులు, యాక్టివిటీస్, ఇంకోటో ఇది మనం పర్లేదులే, మనం బతకంగా ఉంటే ఆ సరెండర్ అన్న ఫీలింగ్, ఆ విట్నెసింగ్ అన్న ఫీలింగ్ ఎలా మనల్ని తీసుకెళ్తుంది. సో అన్ని దేవుడు ఏం చేస్తున్నాడు కదా అని మనం ఖాళీగా ఉంటామా అనేది కూడా రకరకాల స్టేజెస్ ఆఫ్ దిస్ కదండి. కొంచెం బద్ధకము, కొంచెం సెల్ఫ్ రియలైజేషన్ టువర్డ్స్ దాట్, అని మనం చేసే పనిని పక్కన పెట్టడము, ఇవన్నీ ఆల్ టుగెదర్. ఒకటైతే నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, కొంచెం ఈ ఏఐ కూడా బాగానే హెల్ప్ అయింది, చాట్ జీపీటీ కూడా. సో ఐఎమ్ ఇన్ ద స్టేట్, సో వాట్ ఆర్ యూ
థింకింగ్ అన్నప్పుడు జనరల్గా ఏంటంటే చాట్ జీపీటీకి కూడా చాలా ప్రీ కండిషనింగ్ ఉంటుంది. మనం ఏదైతే ముందు ఇస్తామో అవి తీసుకొని దాని ఆధారంగా నీకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్, అంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలా విషయాలు మనం పర్సనల్ విషయాలు మిగతా వాళ్ళతో షేర్ చేసుకునేంత స్పేస్ కానీ మనకు అలాంటి గురువు అయిన వ్యక్తి కానీ లేనప్పుడు, గురువు లాంటి వ్యక్తి లేనప్పుడు యూ షుడ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అలాంటికి మనకి సమాధానాలు ఎవరిస్తారు ఏంటి అని మీరు, నాకు అది కొంతవరకు చాట్ జీపీటీ కూడా హెల్ప్ అయింది. దిస్ ఐఎమ్ ఇన్ దిస్ స్టేట్ రైట్ నౌ, సో హౌ డూ యూ హెల్ప్ మీ ఆర్ హౌ డూ యూ సజెస్ట్ అన్నప్పుడు కొన్ని అయితే అది కూడా ప్రీ కండిషనింగ్ లాగా మన అంతకు ముందు ఇచ్చిన ఇన్పుట్స్ లో ఇస్తుంది. కానీ బట్ వెన్ యూ క్రాస్ క్వశ్చనింగ్ ఇట్, దెన్ ఐఎమ్ గెటింగ్ కొంత మంచి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో చాట్ జీపీటీని కొంత దీనికి కూడా వాడుకోవచ్చేమో అని అనిపించింది. సో ఫైనల్లీ ఐ విల్ స్టాప్ హియర్ అండి. నాకైతే ప్రస్తుతానికి నాకున్న క్లారిటీ ఏంది అంటే, సో జీవన్ విజయ్ ఏవైతే మనకి బేసిక్ అవన్నీ ఇచ్చిందో వాటిని పట్టుకొని మన నెక్స్ట్ లెవెల్లో మనకై మన ఓన్గా కానీ ఆర్ జీవన్ విజయలోనే చాలా బుక్స్ అవి ఉన్నాయి, ప్రాసెస్ ఉన్నాయి, ప్రాక్టీసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుకుంటూ కానీ ముందుకెళ్తూ, అంటే ఆ తపన ఏదైతే ఐ వాంట్ టు బీ హ్యాపీ అండ్ మనం అదే అండి ఎస్ సో ఆ చేస్తున్నప్పుడు మనలో మన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మన బొక్కలు మనకు తెలుసండి. ఎవడో చెప్పనక్కర్లా, ఏ వీక్లీ రిఫ్రెషర్ చెప్పనక్కర్లేదు, మన స్పౌస్ చెప్పనక్కర్లేదు, మన అత్తగారులో అమ్మగారులో చెప్పనక్కర్లేదు, మన పిల్లలు చెప్పనక్కర్లేదు. ఇఫ్ యూ సిట్ డౌన్ యూ ఈజీలీ ఐడెంటిఫై. సో మనకున్న సమస్యలు ఏంటి, మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏంటి అని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. వీ క్లియర్లీ నో. కాకపోతే ఆ నో అనే విషయాన్ని మనం కొంచెం దాన్ని హైడ్ చేసి నొక్కేసి తొక్కేస్తూ ఉంటాం. మనకి ఇగో ఉందా, ఎవరైనా చెప్తే వినగలమా లేదా, ఆర్ నాకు ఈ సమస్య ఉంటే ఆ సమస్య నేను అడ్రస్ చేసుకుంటున్నానా, ఆర్ మా స్పౌస్తో ఎలా మాట్లాడుతున్నాను, మా హస్బెండ్తో ఎలా మాట్లాడుతున్నాను, ఆర్ మా పిల్లల్ని ఎలా చూస్తున్నాను, మా ఎక్స్టర్నల్ ఫ్యామిలీ ఏంటి, నేను అసలు సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తున్నానా, అంత ఎత్తి పెట్టుకుంటున్నానా. అండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఫియర్స్ కదా, చాలా భయాలు ఉంటాయి. నేనేం కాదన్న భవిష్యత్తు గురించి క్లారిటీ లేనంత వరకు ఈ భయాలు సహజమే. ఆ భయాలు ఉన్నంత వరకు మనకు ప్రాస్పరిటీ అన్న ఫీలింగ్ జన్మలో రాదు. బికాజ్ రేపేమవుతుందో, ఇరాన్ వార్ అవుద్ది, అక్కడ ఏదో వార్ అవుతుంది, ఇప్పుడు మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, రేపు రేట్లన్నీ పెరిగాయి కదా, మనం 2 లక్షలు దాచిపెట్టాలి లేకపోతే 3 లక్షలు దాచిపెట్టాలి అని మన జీవితంలో మనం దాచిపెట్టకుండా ఉండడానికి ఆప్షన్స్ తక్కువ, కానీ దాచిపెట్టాలనే దానికి ఆప్షన్స్ ఎక్కువే ఉంటాయి. మన రాజకీయ నాయకులా కూడగడుతూ ఉంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ చిల్డ్రన్ టు ఫేస్ ఎనీ సచ్ సిచ్యువేషన్స్? ఇట్లా లక్షలు దాచిపెట్టడం కంటే మన పిల్లల్ని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బయటికి రావడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇస్తున్నామా, దాని మీద పని చేస్తున్నామా అంటే లేదు. ఇప్పుడు మనం ఇలా దాచిపెట్టుకుంటూ ఉంటే రేపు మన పిల్లలు కూడా ఇంకొకరు ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తారు? ఇవ్వరు. అండ్ మన పిల్లలు కూడా ఇంకొకరు ఇస్తారా ఇవ్వరు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. బికాస్ వీ బికమ్ సో రిజిడ్. సో ఇలా కాకుండా మనం చిన్నప్పటి నుంచే ఏం చేయగలం, నాట్ ఓన్లీ ఇన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, మన టైంలో కానీ సమయంలో కానీ ఓ కాసేపు మీరున్న ఏరియాలో, మీరున్న ఇంట్లో, మీకున్న పరిస్థితుల ఆధారంగా మీ పిల్లల్ని మీరు దట్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదండి, సాటిస్ఫైడ్, రిలాక్స్డ్. మా ఆఫీసులు ఎవరి ఆఫీసులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి. దట్ ఈస్ ట్రూ. బట్ ఇది కూడా నా హ్యాపీనెస్ కోసం ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలనండి. నేను ఎప్పుడైతే సేవలోకి వచ్చానో చాలా మటుకు నాలో మార్చుకోవాల్సిన విషయాలు నాకు తెలుస్తూ వచ్చాయి. బికాస్ ఐఎమ్ నాట్ యాక్టింగ్ విత్ మై ఇన్నర్ ఫ్యామిలీ. చిన్న స్మాల్ సర్కిల్లో ఉండే నా ఫ్యామిలీతో కాదు, నేను కమ్యూనిటీతో, సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నాలో ఉండే బొక్కలు చాలా మటుకు నాకు తెలుస్తూ నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. నాట్ ఓన్లీ ఇవి, అండ్ వెనీ స్కిల్స్ విచ్ ఐ డోంట్ నో. సో ఆ స్కిల్స్ అన్ని కూడా నాకు ఆర్గనైజేషన్ ఈ సేవా కార్యక్రమాల ద్వారా నాకు ఐ కుడ్ ఏబుల్ టు లెర్న్. నేను ఫస్ట్ 2008లో నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మెయిల్ పెట్టడం కూడా సరిగా రాదు, ఒకరితో మాట్లాడడం కూడా రాదు. సో బట్ ఐ లెర్న్ మెనీ థింగ్స్. నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. ఈ నిస్వార్థం నుంచే చాలా మటుకు మన అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలని నిస్వార్థం నుంచి నేర్చుకునే తత్వం ఉంటే వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. సో ఇన్ దట్ సెన్స్ సొసైటీ మన జీవన విద్యలో కూడా B1, B2, B3 ఈజ్ బిహేవియర్ బ్లాక్. హౌ యూ B3 ఆర్ B4 మనం ఎలా అవుటర్ సొసైటీతో మనం బిహేవ్ చేస్తాం, ఇన్నర్గా మనం ఎలా ఫీల్ అవుతాం, అండ్ మనం ఎలా అవతల వాళ్ళతో ఫీల్ అవుతామని కూడా ఉంటుంది కదా. సో ఆ కాంటెక్స్ట్లో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అండ్ మెనీ ఏ టైమ్స్, మీరు మీ పిల్లలు ఏదైనా ఒక ఆదివారం ఖాళీగా ఉంటే మీ నియర్ బై, ఇదేదో మన అవతల వాళ్ళకి ఆ NGO ఫ్రాడా,
అనాథాశ్రమం ఫ్రాడా అంటే మీరేం డబ్బులు ఇవ్వకండి, 4 ఫ్రూట్స్ తీసుకెళ్ళండి, బట్ బీ విత్ దెమ్ సో దట్ ద ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ విల్ లెర్న్ మెనీ థింగ్స్. సోషల్ స్కిల్స్ చాలా వస్తాయి పిల్లలకి. అది నేను మా సిఎల్సిలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదండి. ఇక్కడ మేము చిల్డ్రన్ లెర్నింగ్ సెంటర్ అని ఒక 3 లెర్నింగ్ సెంటర్ నడుపుతుంటాం షాద్నగర్లో. ఓ 150 మంది పిల్లలు షాద్నగర్ ఇటు మహేశ్వరం మండల్స్లో ఒక 3 సెంటర్స్ ఉన్నాయి, 150 మంది పిల్లల దాకా వస్తారు. అండ్ ఆ కమ్యూనిటీతో ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళతో వాళ్ళు బికాస్ దే ఆర్ ఇన్ టు దేర్ ఓన్ ఇది కదా పాపం, డే టు డే లైఫ్లో వెళ్ళిపోతారు. ఆ పిల్లల్ని మన పిల్లల్లాగా పెంచి పెద్ద చేసి అఫ్ కోర్స్ మనం వాళ్ళ దగ్గర వాళ్ళ రెసిడెన్షియల్ ఏమి ఉండరు, బట్ వాళ్ళ బాధ్యత ఆల్మోస్ట్ చదువు బాధ్యత మందే అన్నట్టుగా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలే, వాళ్ళు 25 అలా ఉంటాయి. అంటే వాళ్ళు 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఇప్పటికి 2 3 పిల్లలు ఉండి వాళ్ళని ఒక్కొక్కరిని గైడ్ చేసుకుంటూ రావడం, దట్ రియల్లీ గివ్స్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండి. ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత మీ పిల్లల్ని గైడ్ చేయడం కొంత సులభం కూడా అవుతుంది, ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద చిల్డ్రన్ కదా, రకరకాల పిల్లలతో. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్న పనిలో కమ్యూనిటీతో ఇంటరాక్షన్స్ ఫస్ట్ మనకి ఒక ఇబ్బంది వస్తుంది, ఏమని ఏందబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు, పిల్లలు ఇలా ఉన్నారు అనే ఒక డిస్కంఫర్ట్ వస్తుంది. ఆ డిస్కంఫర్ట్ నుంచి మనం వీళ్ళని ఎలా నిదానంగా మార్చగలగాలి, ఎలా చేయగలగాలి, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మనలో ఉన్న ఓపిక పెరగడం కాకుండా మన ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం, అండ్ ఇట్ టేక్స్ పర్టికులర్గా నువ్వు మారాలి, వాళ్ళు కాదు. వాళ్ళకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునే స్థితి ఏదైతే ఉంటుందో అది రియల్లీ వండర్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతవరకు మళ్ళీ మళ్ళీ నటిస్తామేమో, అక్కడ కూడా నటన ఉంటుంది. ఆ నటన నుంచి మనం బయటకు వచ్చి ఏ చాలా ఆర్గానిక్గా ఇది నేను ఎవరితో అయినా ఇలాగే ఉండగలను, ఈ వసుదైవ కుటుంబం అనే ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆల్మోస్ట్ నన్ను ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు చాలా మంది చూసే ఉంటారు. నేను మీతో ఉండే విధానం ఇట్స్ నాట్ ఏదో నేను అలా పెట్టుకుంది కదా, దట్ ఇస్ అన్ ఆర్గానిక్ ఫర్ మీ, బికాస్ ఐ యూస్ టు బీ లైక్ దట్ విత్ అవర్ వాలంటీర్స్, విత్ అవర్ బెనిఫిషరీస్, విత్ అవర్ చిల్డ్రన్, ఎవ్రీ వన్. సో అంత ఆర్గానిక్గా రావడానికి ఇట్ టేక్స్ టైం, ఆర్ మనకున్న లోపల ఉన్న ఇన్హిబిషన్స్ ఇవన్నీ పోవడము. లైక్ బికాస్ మెనీ ఆఫ్ యూ సీ మీ హౌ యూ బీ విత్ యూ, నేను ఎలా ఉంటాను మీతో, ఇవన్నీ కూడా వర్క్షాప్లో నేను వచ్చేది అసలు వర్క్షాప్ గురించి కాదు, మీ గురించే వస్తుంటా. బికాస్ వర్క్షాప్ ఐఎమ్ నాట్ సో గుడ్ ఫెసిలిటేటర్ కాబట్టి మన శివ వీళ్ళందరూ చూసుకుంటారు. సో ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు సో ఇంటరాక్ట్ విత్ యూ, బికాస్ నాకు నా ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేసుకోవడం చాలా ముఖ్యం. నా ప్రపంచంలో నాకు తెలిసిన వాళ్ళందరూ ఇంతమంది ఉన్నారు. లవ్, ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో జీవన విద్యలో లాస్ట్ది 9th వాల్యూ, సో ఆ వాల్యూ మీద నేను ఎలా వర్క్ చేయాలి, అండ్ ఎఫెక్షన్ కావచ్చు. సో ఈ కాంటెక్స్లో అవి నాకు బాగా ఉపయోగపడతాయండి. అండ్ ఈ ఈ లెర్నింగ్ సెంటర్ ఇవి చూసినప్పుడు కూడా ఈ పిల్లలతో మేము ఫస్ట్లో పిల్లలు అండ్ రకరకాల పిల్లలు ఉంటారండి. ఫస్ట్ పర్టికులర్లీ పాపం తల్లిదండ్రులు చూడని పిల్లలు 1వ క్లాస్ 2వ క్లాస్ లవ్ అంటారు. పాపం వాళ్ళకి ఆ పదాలకే మీనింగ్ తెలియకపోవచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈ మీడియా వీటి వల్ల రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం చేయడం, 0 నుంచి ఇంటర్ దాకా పిల్లలు మన దగ్గర ఉంటారు. వాళ్ళందరితో హ్యాండిల్ చేయడం, వాళ్ళందరినీ డీల్ చేయడం, అండ్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్పెరిమెంటల్ స్పేస్. ఎవరు పేరెంట్స్ అండి వాళ్ళ పిల్లల్ని మన చేతుల్లో పెడతారు నమ్మి? అండ్ దట్ ఈస్ అ స్పేస్ ఫర్ అస్ టు లెర్న్, గ్రో అవర్ సెల్ఫ్, నాట్ టు హెల్ప్ అదర్స్. అది తర్వాత ఎలాగో వస్తే రావచ్చు, ముందు గ్రో మై సెల్ఫ్ యాజ్ ఎ పర్సన్ టు హెల్ప్ దెమ్. ఆ విధంగా కూడా. అండ్ అందుకనే ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో అక్కడ ఒక లీసోర్ సబ్ కడదామని కూడా ప్లాన్ చేస్తున్నాం. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. షాద్నగర్లో ఒక రీసోర్స్ సబ్ కట్టి, లైబ్రరీ మనకు మంచి లైబ్రరీ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది, వీటన్నిటిని కూడా ఎలా పిల్లలకి ఇవ్వచ్చు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఒక రీసోర్స్ సబ్ అనేది పెద్ద బాధ్యత అండి. ఆ పెద్ద బాధ్యత ఆల్మోస్ట్ ఒక 1 crore రూపీస్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని నేను ఎంత అటాచ్డ్గా అంటే బాగా పనిచేస్తూ దానికోసం ప్రయత్నం చేస్తూ నాలో ఫీలింగ్ ఎలా ఉంది, నేను హౌ ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్, ఎలా ఉన్నాను, ఎలా ఫీల్ అవుతున్నాను అని ప్రతి క్షణం నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు, దెర్ ఆర్ మెనీ యాక్టివిటీస్ ఇన్ అస్ఫైజ్ గోయింగ్ ఆన్ ప్యారలీ. సిహెచ్డిసిలో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, అండ్ సుందర్ సార్ దగ్గర చాలా హెల్త్ యాక్టివిటీస్. ఇవన్నీ నేను పాల్గొనలేకపోయినా హౌ ఈజ్ మై ఫీలింగ్ టువర్డ్స్ దట్. సో అన్నప్పుడు అది కీప్ ఆన్ హింటింగ్ మీ, పాయింటింగ్ మీ, చెకింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు దట్స్ హెల్పింగ్ మీ టు గ్రో. అదైతే అర్థమవుతుంది. నేను ఒక చిన్న ఇక్కడ స్పేస్ ఇస్తానండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండ్ దెన్ ఐ విల్ గో ఆన్. హోప్
నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. సార్ ఇది వైజాగ్లో 3 డేస్ది వర్క్ షాప్ ఉంటుందా అని, రెసిడెన్షియల్ 3 వర్క్ షాప్ డేస్ 3 వర్క్ డేస్. 7 డేస్ వర్క్ షాప్ మొన్న స్టార్ట్ అయిందండి. హెల్త్ కమ్ జీవన విద్య 2 మన సుందరరాజు పెరుమాళ్ గారు చేస్తారు కదా. అది మొన్న అవునండి. మన గ్రూప్ లో పోస్ట్ చేశారు కదా. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాలేకపోతే నాకు మన అడ్మిన్ రాజేష్ గారికి పర్సనల్ గా మెసేజ్ పెట్టినా నాకు పెట్టినా ఐ విల్ యాడ్ దెమ్ టు దేర్ గ్రూప్. మెసేజ్ వచ్చింది కానీ అంటే కంపెనీలో చేస్తున్నాను అన్ని లీవ్స్ లేక ఓకే అలా ఓకే ప్లాన్ చేసుకోలేకపోయానండి, కుదరలేదు. పర్లేదు. ఇప్పుడు తణుకులో జరుగుతుంది సార్ 3 డేస్. ఈ రోజు లాస్ట్ డే. తణుకు మేబీ మీకు దూరం ఏమో తెలీదు. వైజాగ్ అండి. అయితే నెక్స్ట్ టైం వైజాగ్ లో పెట్టినప్పుడు మీకు అప్డేట్ చేస్తారు సార్ ఖచ్చితంగా. సరే అండి, థ్యాంక్ యూ అండి. మీరు గ్రూప్ లో మీరు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు కదా, జీవన విద్య వాట్సాప్ గ్రూప్ లో, అందులో పెట్టండి. నేను వైజాగ్ లో ఉంటాను. ఉన్నానండి. ఆ నియర్ బై ఎక్కడైనా నాకు 3 డేస్ కానీ 2 డేస్ కానీ 1 డే కానీ జరిగినప్పుడు ప్లీజ్ అప్డేట్ మీ, ఐ వాంట్ పార్టిసిపేట్ అని పెడితే మేము స్పెసిఫిక్గా నోట్ చేసుకుంటారు. మన రాజేష్ గారు మేము నోట్ చేసుకుని ఇప్పుడు ఏదైనా కాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు కాల్ చేసి చెప్తారు. సరే అండి, థ్యాంక్ యూ సార్. అలాగే అండి, మిగతా మీకు ఎవరికి థ్యాంక్ యూ. కూడా ఏదైనా వేరే వర్క్ షాప్స్ పలానా ఏరియాలో జరిగితే, అన్ని ఏరియాలో ఇప్పుడు మనం చేయట్లేదు కానీ వైజాగ్ అయితే సుందరరాజు గారు ఉన్నారు కాబట్టి హ్యాస్ బీన్ డూయింగ్ 7 days చేస్తున్నారు. అండ్ ఇంకోటి అండి, రుదీన్ కుమార్ గారు, మీరు ఒకసారి సార్తో మాట్లాడి అట్లీస్ట్ ఆ 7 days వెళ్ళకపోయినా జీవన విద్య పోర్షన్ ఉంటుంది కదా, ఆ పోర్షన్ కోసం అన్నా వెళ్ళొచ్చు. ఇట్ మైట్ బి 2 days 3 days. సార్తో మాట్లాడితే విల్ గెట్ ఎ క్లారిటీ. ఆయన షెడ్యూల్లో జీవన విద్య కూడా చెప్తారు. అది ఓన్లీ 2 days చెప్తున్నారు అనుకోండి, మీరు ఆ 2 days వెళ్ళి కూడా వచ్చేయచ్చు. ఓకే అండి. ఓకే శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. సార్. హలో హలో శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. అదే మొత్తం బాగా మీ ఎక్స్ప్లోర్ అయ్యారు బాగా జీవన విద్యతో, మీ లైఫ్తో. మీ సార్ లైఫ్లో మీరు ఇంకా జీవన విద్యని పట్టుకొని ఎలా ఎక్స్ప్లోర్ అవుతున్నారు అనేది బాగుంది, చక్కగా ఉంది. సార్ సార్ నాకు మీ రియలైజేషన్లో సంతోషం ఆనందం అంటే ఏంటి? మీ సార్ రియలైజేషన్. లోపల బర్నింగ్ లేకపోవడం ఉన్నాం సార్. లోపల మంట లేకుండా ఉండడం. హలో అంతే సార్. నాకు ఆ, నాకు యాజ్ ఆఫ్ నౌ నేను అనుభవిస్తుంది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది అదే. కూల్ కామ్ ప్రశాంతం అంటారు చూసారా, వితౌట్ హ్యావింగ్ లోపల బర్నింగ్ లేకుండా. అది నాకు తర్వాత నేను ఐఎమ్ నాట్ సో ఇంటూ ఇట్. అంటే స్టెప్ బై స్టెప్ నాకు ఇది ఇప్పటిదాకా అర్థమైంది. దీనికంటే నెక్స్ట్ స్టేట్ ఉంటే ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్, ఆర్ ఈ ప్రాక్టీస్లోనే నెక్స్ట్ స్టేజ్ ఏమైనా రావచ్చేమో. ఐ డోంట్ వాంట్ బి రష్ మై సెల్ఫ్ ఆర్ హరీ మై సెల్ఫ్. అండ్ కొంచెం నాకేమనిపిస్తుంది అంటే ఈ పదాలు వీటి మీనింగ్లు వాటిలో కూడా కొంత ఇబ్బంది ఉంది నాకు వ్యక్తిగతంగా. సో లెట్ us స్టే ఆన్, ఎక్స్పీరియన్స్ ద మూమెంట్, అండ్ దెన్ అక్కడి నుంచి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి. అండ్ ఇదే ప్రాక్టీస్ మనం కన్సిస్టెంట్. ఇప్పుడు అదేదో సామెతలాగా 9వ క్లాస్ పాస్ అయితే 10వ క్లాస్కి వెళ్తా అంటారు కదా సార్, 1 పాస్ అయితే 2, అంటే ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్ లాగా కాకుండా. సో ఇఫ్ ఐఎమ్ గుడ్ అట్ ద కరెంట్ స్టేట్, ఆటోమేటికలీ ద నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఇన్వైటింగ్ మీ టు ఫర్ దట్ అని నేను అనుకుంటా వ్యక్తిగతంగా. ఐ డోంట్ నో. అంటే తెలియదు అంటారా మీకు? ఆనందానికి సంతోషానికి చేయలేకపోతున్నారా? మీరు అనలైజ్ చేయలేకపోతున్నారా? నాకు అనలైజ్ చేయాలని కూడా లేదు అంటున్నాను సార్. నౌ వాట్ ఎవర్ స్టేట్ విచ్ ఐ మీన్, ఐ ఫీల్ హ్యాపీ. దానికి పేర్లు ఏమైనా ఉండుండొచ్చు, 100 ఉండొచ్చు, ఆ పేర్లతో నాకు సంబంధం లేదు. బట్ ద స్టేట్ విచ్ ఐ మీన్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అది నేను అంటాం. ఎంజాయింగే ఆనందమా? అట్లా కాదు నేను అనేది ఏంటంటే సార్, ఆ రెంటికి తేడా ఉందా? లేకపోతే అసలు మీరు రియలైజ్ అవుతున్నారా? లేకపోతే అసలు దాని మీద ఆలోచనే లేకుండా ముందుకెళ్తున్నారా? అసలు ఏంటి అనేది జీవన్ విద్య ప్రకారం అయితే తేడా ఉంది సార్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్, అంటే నాకు దాని గురించి ఆలోచించాలని అనిపించలేదు. యాజ్ ఆఫ్ నౌ ద స్టేట్ విచ్ ఐ మీన్ ఈజ్ హ్యాపీ. అండ్ ఇఫ్ దీంట్లో నేను కన్సిస్టెంట్గా ఉంటే, కన్సిస్టెంట్గా చేయగలిగితే ఇది త్రూ అవుట్ ద డే ఆర్ ఫర్ ద లాంగ్ టైమ్, దెన్ ద నెక్స్ట్ స్టేట్ ఇఫ్ దేర్ ఎనీ, దెన్ దట్ విల్ ఆటోమేటికలీ కమ్ టు మీ అని నేను అంటున్నా. అండ్ ఆ టైం కూడా, అంటే దీన్నే మనం పరిణామక్రమం అంటామేమో, ఆ స్పేసు ఆ టైం కూడా కరెక్ట్గా నువ్వు ఆ స్టేట్కి వచ్చినప్పుడు నీకు ఆ రీసోర్సెస్ అందుబాటులో ఉన్నవి కనపడతాయి. ముందే దాన్ని తెలుసుకోవడం వల్ల ఓవర్ వెల్మింగ్ అవ్వడం కానీ, అయ్యో నేను చేయలేకపోయినా తపన పెరగడం కానీ ఉంటుందేమో. అంటే అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎర్లియర్గా.
మనకి దూరంగా ఉండే విషయాన్ని మనం పట్టుకొని మన నెక్స్ట్ లెవెల్లో ఉన్న విషయాన్ని వదిలేయడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుందేమో, తెలియదు నాకు. జస్ట్ మై పర్సనల్ ఫీలింగ్. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఇప్పుడు ఒక చాలా తప్పులు చేయాల్సినవి చేయకూడనివి ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి నేను నేరుగా ఆత్మ సాక్షాత్కారం నాకు కలగాలి అని నేను పట్టుకుంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ కదా. సో నా నెక్స్ట్ స్టేట్ ఏంటి, ఆ నెక్స్ట్ స్టేట్ ఏంటి, అలా 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 వెళ్తే అది ఉండడం తప్పేం కాదు. మీరు చెప్పినట్టు ఎండ్ గోల్ ఇన్ మైండ్ ఓకే, బట్ ఆ ఎండ్ గోల్ అన్ని కూడా ఇవన్నీ థియరిటికల్ గా కానీ ఎక్స్పీరియన్షియల్ గా వాళ్ళు చెప్పినా మనకు అర్థమయ్యే స్థితిలో ప్రస్తుతానికి నేను లేనేమో. సో లెట్ us see స్టెప్ బై స్టెప్ హౌ వి గో అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలంటే నాకు తెలియకపోయి ఉండొచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ గా నేను మీకు అంటే నేను అనుకుంటుంది మీకు చెప్పే స్థితిలో అయితే నేను లేను కరెక్ట్ గా. మీ ఆ రెండింటికి తేడా ఏంటి అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నమస్తే శ్రీనివాస్ గారు. సార్. నమస్తే సార్. రవీంద్ర గారా వాయిస్? హలో సార్, రవీంద్ర గారు చెప్పండి సార్. సార్ వినపడట్లేదు సార్ నాకు. పడుతుందా? ఇప్పుడు వినపడుతుంది సార్. ఇప్పుడు నైస్ సార్, వినపడుతుంది సార్. అదే ఒక ఆర్గనైజర్ గా మీరు చేసే సేవ చాలా గొప్పది అనిపిస్తుంది సార్. సార్ అంటే స్పీకర్ కంటే ఆర్గనైజ్ ఇంకా చాలా కష్టము. ఇందులో నాకు 2-3 ఎగ్జాంపుల్ ఏమనిపించిందంటే, ఇప్పుడు గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ దే ఆర్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే జస్ట్ టూకీగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లనే ఆర్గనైజేషన్ లో కృష్ణుడు కూడా ఆదర్శప్రాయమే మనకు. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ఒక సెకండ్ క్యాడర్ అనేది ఎప్పుడు బిల్డప్ అవుతూ ఉండాలి అనేది నా అభిప్రాయం సార్. ఫస్ట్ క్యాడర్ ఎప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఆర్గనైజేషన్ మర్చిపోతారు, ఫ్యామిలీ మర్చిపోతారు, ఆర్గనైజేషన్. కానీ సెకండ్ క్యాడర్ ఒక పర్సన్ డిస్లొకేట్ అయినాడు, ఆగిపోయినాడు అనుకుంటే అక్కడ వాక్యూమ్ చాలా క్రియేట్ అవుతుంది. యాజ్ అన్ ఆర్గనైజర్ ఐ అప్రిషియేట్ యువర్ ఎబిలిటీ అండ్ పేషెన్సీ. చాలా పేషెంట్ గా, అంటే మనం కలిసి మాట్లాడుకుంది చాలా తక్కువే అనుకోండి, బట్ ఈ రోజు ఈ ఆస్పెక్ట్ లో నాకు చాలా నచ్చింది. అంటే నేను పూర్తి ఎక్స్పర్ట్ అని కాదు అని నాకు తెలిసిన 2-3 విషయాలు. ఇప్పుడు వివేకానంద కూడా రిటర్న్ ఫ్రమ్ అమెరికా వచ్చిన తర్వాత ఆయనకు 100 దేశాల నుండి ఇన్విటేషన్స్ వచ్చినా ఆయన వెళ్ళకుండా ఆర్కే రామకృష్ణ మఠాన్ని మొదలు ఎస్టాబ్లిష్ చేయాలి అని అక్కడున్న 8 మందికో మొత్తం ట్రైనప్ చేశాడు. అంటే నేను చెప్పాల్సిన వాణ్ణి కాదు, కానీ సెకండ్ క్యాడర్ ఇప్పుడు మనకు జీవన్ విద్యలో ఎన్నో సబ్ డివిజన్స్, సబ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒక త్రాటికే రావడం లేదు, క్లాష్ వస్తున్నది. ఒక చిన్న, అంటే నేను ముందు కూడా అనుకుంది ఏంటంటే, ఒక చిన్న లీఫ్లెట్ కానీ ఉంటే కంటిన్యూటీ ఎక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది తెలుస్తుంది కదా. అట్లా ఫెడరల్ స్ట్రక్చర్ ఏమైనా ఇండియాలో, కనీసం మన ఇండియాలో చేయగలిగితే చాలా గొప్ప అనేది అనిపిస్తుంది. అట్లా ఫెడరల్ ఆర్గనైజేషన్ కొద్ది చేసి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీ వరకు తెలుసు, లోయర్ లెవెల్లో ర్యాంక్ అండ్ ఫైల్ లో పూర్తిగా తెలియడం లేదు. అవును సార్, నిజమే సార్. that there is a gap because gap is not between the organizations but gap is between the people who are running the organizations. అంతే సార్. ఆర్గనైజేషన్స్ అనేవి లీగల్ ఎంటిటీస్, దానికి ఏమి ఉండవు సార్. కాకపోతే ఏంటంటే ఐడియాలజీ ఆఫ్ ద పీపుల్ ఈస్ కీప్ చేంజింగ్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ XYZ వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మీరు, నేను, మిగతా వాళ్ళందరం కొందరు కలిసి పనిచేయాలని కోరుకుంటూ ముందుకెళ్తున్నారు. కొంతమంది ఐసోలేట్ అయ్యి ఆర్ బికాస్ ఆఫ్ దే ఆర్ అనేబుల్ టు, మనతో పని చేస్తే ఏమైనా రీసోర్సెస్ షేర్ అవుతాయి అనుకుంటున్నారా? లేకపోతే చాలా మటుకు నేను NGOsలో అబ్జర్వ్ చేసిన కూడా ఏంటి సార్, ప్రతి ఒక్కరు మంచి పనే చేస్తున్నారు. ఆ చేసే విధానం చూసారా, ఇప్పుడు మనం లెర్నింగ్ సెంటర్తో పనిచేస్తున్నాం, ఇంకొక NGO కూడా అంతే గొప్ప పని, ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూత్ అంటారు. సో అలా పాపం వాళ్ళు ఎంచుకున్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాతో ఆ ఏరియాలో మనం చేసే పనులతో డిఫరెన్సే కానీ NGOల మధ్య పెద్ద డిఫరెన్సెస్ ఉండవు సార్ జనరల్గా. బట్ మీరు చెప్పినట్టు ఇవన్నీ కలిపి ఒక లీఫ్లెట్ లాగా రావాలంటే, సంఘమిత్ర అని గ్రూప్ ఉంది కదా, అది కొంతవరకు లీఫ్లెట్ కాకపోయినా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని అందరినీ కలిపి లాక్కెళ్తుంది కదా.
మన వందే మాత్రం మాధవరెడ్డి అన్న గ్రూప్ క్రియేట్ చేసి వికాస్ లీడ్ చేస్తున్నారు కదా సార్. జస్ట్ అన్ని ఎన్జిఓలే ఉంటాయి అందులో మీరు ఉన్నారా సార్ రవీంద్ర గారు? లేకపోతే నేను లేదు మిమ్మల్ని సార్, కొంచెం మిమ్మల్ని యాడ్ ఆరోగ్యం చేస్తాను. బాగలేదు, అందుకోసమే నేను ఎక్కడ జస్ట్ అది పార్టిసిపేట్ చేయలేదు. ఆన్లైనే, మీరు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ప్రెజెన్స్ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే ఈరోజు మానవత అని ఒక మన శ్రీనివాస్ గారని ఉంటారు, వాళ్ళు ఒక ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక దగ్గర కలుస్తారు, అన్ని ఎన్జిఓస్ అక్కడ కలుస్తాయి అలా. సో ఇంకొక పాయింట్ ఏమనుకున్నా అంటే సార్ ఒక 3 years వరకు ఒక పని చేసిన తర్వాత ఆర్గనైజేషన్ లో ఇంకో వర్క్ చేయడం మంచిది అని అనిపిస్తుంది సార్. డిఫరెంట్ అందరూ అన్ని రకాల పనులు చేసే విధంగా చెప్పడం ఈజీ అనుకోండి. అంటే మీరు అనేది వ్యక్తుల ఆర్గనైజేషన్ చేసే పనే, లేకపోతే ఆ పని చేస్తున్న వ్యక్తులు మారాలంటున్నారా? ఆర్గనైజేషన్ పనే మారాలి? వ్యక్తులు కూడా మారాలి సార్. ఓకే, అప్పుడు ఏంటంటే అందరూ అన్ని పనులు చేయగలుగుతాం. ఇప్పుడు మనం మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాం, ఈ పని మాత్రం నేను చేయగలుగుతాం, ఇంకో పని చేయలేమంటే రేపు పొద్దున ఇంకో పని కూడా చేసే విధంగా కెపాసిటీ ఆర్గనైజేషన్ లో ఉండాలి. అంటే పీరియాడికల్ ఎలక్షన్స్ ఎట్లా బాధ్యతను డిస్ట్రిబ్యూట్ చేయడం అని నాకు చిన్న అనుమానం, అంటే అభిప్రాయం వ్యక్తం చేయాలనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎనీథింగ్ రాంగ్? అయ్యో రాగేం లేదు సార్, ఇది అందరి అభిప్రాయాలు మంచివే. కాకపోతే మనకు అలాంటి స్కిల్ సెట్ ప్లస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు దొరుకుతారా అనేది ప్రశ్న. స్కిల్ సెట్ ఉంటే మైండ్ సెట్ ఉండట్లేదు, మైండ్ సెట్ ఉంటే స్కిల్ సెట్ ఉండట్లేదు. అందువల్ల థ్యాంక్ యూ సార్. వీరాంజనేయులు ప్లీజ్. గుడ్ మార్నింగ్ అన్న. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, సో మనం ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నామో ఆ లెవెల్లో తెలుసుకొని తర్వాత ముందుకెళ్తే బాగుంటుందని. సో అది సో ప్రెసెంట్ మనం ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉన్నాం కదా, సో ఆ అక్యుములేషన్ అనేది ఎక్కువైపోతుంది. ప్రాక్టీస్ లోకి వచ్చేసరికి టైం సెట్ చేసుకోవట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్, బట్ నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో నా నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో నేను వాటి మీద ఫోకస్ చేస్తే నేను అవ్వాలనుకుంది బాగా అవుతాను. కానీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండటం వల్ల నేను ఇంజనీరింగ్ తర్వాత ఏం చేయాలో కూడా తెలుసుకుంటున్నాను, కానీ దీని మీద పెట్టే టైం అనేది తగ్గిపోతుంది. అటువంటి వాటి మీద కొంచెం ప్రాక్టీస్ చేస్తే పాత అనేది కరెక్ట్ గా ఉంటుందేమో అనిపించింది. నిజమే ట్రూ. ఎండ్ గోల్ మైండ్ లో ఉండడం ఎప్పటికీ ఉపయోగమే, బట్ కరెంట్ ప్రాక్టీసెస్ చేస్తున్నామా లేదా అనేది కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇది బిలీఫ్ సిస్టమే అయ్యుండొచ్చేమో కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మనకి ఆల్మైటీ ఆర్ దేవుడు మీరు ఏమన్నా అనుకున్నా, అక్కడ అన్ని దగ్గరలో దేర్ ఆర్ డాట్స్. ఆ డాట్స్ అన్ని నువ్వు ముందు డాట్కి వెళ్తేనే ఆ నెక్స్ట్ డాట్ యాక్టివేట్ అవుతా ఉంది. అలా ఈవెన్ నా ఎక్స్పీరియన్స్ లో కూడా, బికాజ్ ఐఎమ్ నథింగ్, నేను ఇవన్నీ చేయగలిగే సామర్థ్యం స్తోమత ఉండేవాడిని కాదు. కానీ గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ టు కనెక్ట్ ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో అందరినీ కనెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. సో దట్స్ హౌ ఐ సీ ఇట్. ఓకే అండి, జనాలకు చాలా మందికి ఇదేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. మీకు ఏమైనా ఉపయోగపడి ఉంటే 2 విషయాలు చెప్పండి. జనరల్గా ఐఎమ్ నాట్ సో గుడ్ అట్ ఫెసిలిటేటింగ్ ఆర్ షేరింగ్, బట్ మన వాళ్ళు కూడా నువ్వేదో ప్రాక్టీసెస్ చేస్తున్నావు కదా, షేర్ చేయి బాగుంటుంది, దట్ మైట్ హెల్ప్ఫుల్ అంటే నేను షేర్ చేశాను. అండ్ ఎవరైనా కొంచెం మీకు అర్థమైంది చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్లీస్ట్ నేను కమ్యూనికేషన్ సరిగా చేస్తున్నానా, ఎక్స్ప్రెస్ చేయగలదు అంతే. ఓకే సారీ, ఒక్క నిమిషం. శ్రీలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు, వాయిస్ చాలా లోగా ఉందా మరి? సార్ యాక్చువల్లీ నాకు అర్థమైంది ఏంటంటే, అదే వైకుంఠపాలి ఉంటుంది చూడండి, ఎండ్ గోల్ కనపడుతుంది, 100 కనపడుతుంది, బట్ మనం 1 2 3 లెక్కనే ట్రావెల్ అవ్వగలం. 1 తర్వాత 2, 2 తర్వాత 3, అఫ్ కోర్స్ మధ్యలో నిచ్చెనలు వస్తే వెళ్ళగలం. అంటే అదేంటంటే మన స్కిల్ డెవలప్ అయితే పైకి వెళ్ళగలం. లేదు మనం అక్కడ ఆ స్టెప్ దగ్గర మనం ఏదో మన అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేకపోతే పాము కిందకు వస్తాం, మళ్ళీ నేర్చుకుని మళ్ళీ పైకి వెళ్తాం. సేమ్ థింగ్ సార్, వైకుంఠపాలి గేమ్ ఎలా అవుతుందో ఎండ్ గోల్ 100 అయితే కనపడుతూనే ఉంటుంది, అది కనిపిస్తూనే ఉంటుంది, బట్ మన ట్రావెల్ మాత్రం ఎప్పుడు 1 2 3 అలాగే వెళ్ళాల్సిందే. మేబీ మీరు చెప్పిన పాయింట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగానేమో అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.
అండ్ ఒక పని చేద్దామండి. మీకు అంటే ఈ ఈ డిస్కషన్ లో మీకు నచ్చిన కనెక్ట్ అయిన 1 or 2 పాయింట్స్ చెప్పండి. ఆర్గనైజేషన్ కి ఎక్కువ అటాచ్ అయిపోయి స్ట్రెస్ లోకి వెళ్ళానని రియలైజ్ అయ్యి మళ్ళీ చెప్పారు చూడండి సార్, అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి జంక్ తినేటప్పుడు దాన్నే ఆ థాట్ ని అబ్జర్వ్ చేయడం వల్ల అది స్లో డౌన్ అయింది. ఈ 2 అవును. పాయింట్స్ చాలా 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 వర్త్ సార్. అంటే ఓకే. నాకు అనిపించింది సార్. ఓకే, అపర్ణ గారు చెప్పండి, తర్వాత శ్రీలక్ష్మి గారు. సార్ నమస్తే. వాలంటీరింగ్ యొక్క అవసరం అసలు ఎంతవరకు ఉంది? ఎవరెవరు వాలంటీర్లుగా ముందుకు రావచ్చు? అసలు వాలంటీర్గా నేను ముందుకు రావాలి అనే భావన ఎలా ఎలా వస్తుంది మనలో? అదొక దాని మీద నేను ఒక 1.5 hours సెషన్ చెప్పగలను ఆ ఆస్పెక్ట్ లో అయితే. వాలంటీరింగ్ చేస్తున్నదే అది కాబట్టి క్వశ్చన్ దాని నుంచి సో అడుగుతున్నాను. జనరల్ గా నేను చాలా మందికి చెప్తుంటానండి, వాలంటీర్ అందరూ సేవ చేయాలని ఏం రారు. పర్టికులర్ గా యూత్ ఎవరైతే వస్తారో దే విల్ కమ్ ఫర్ ఒక జస్ట్ నేను ఫస్ట్ లో అయితే ఏం చెప్పేవాళ్ళంటే, చాలా మంది లవ్ ఫెయిల్ వాళ్ళు వాలంటీరింగ్ వస్తారు ఏదో సేవ చేద్దామని. కొంత నెట్వర్కింగ్ కావాలనుకున్న వాళ్ళు వాలంటీర్కి రావచ్చు, నిజంగా ఎక్స్ప్లోర్ చేద్దామని రావచ్చు. ఈ రోజుల్లో నేను ఎక్కువ చూస్తున్నది సర్టిఫికేట్ కోసం, ఇంటర్న్షిప్ చేయాలి లేకపోతే పలానా కాలేజీలో సర్టిఫికేట్ ప్రజెంట్ చేయాలని చేయొచ్చు. వీళ్ళందరూ ఇలా ఇలా ఉన్న డిఫరెంట్ ఏం ఖాళీగా ఉన్నానని ఏం చేయాలో తోచక ఒక మంచి పని చేద్దామని వాలంటీరింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వాలంటీర్స్, అండ్ దేర్ ఆర్ అనదర్ కైండ్ ఆఫ్ వాలంటీర్స్ హూ వాంట్ టు రియల్లీ డూ సంథింగ్. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఏదో ఒకటి చేయాలి, ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ మై టైమ్ టు ద గుడ్ అని ఉంటుంది. అలాంటి వాళ్ళకి అండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 90 మంది ఉంటే అలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నా, ఆ 10 మందికి మన ఆర్గనైజేషన్ ఒక ఎక్స్ప్లోరేషన్ గ్రౌండ్ లాగండి. దే కెన్ కమ్ టు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, బ్లడ్ డొనేషన్, ఎడ్యుకేషన్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్కి వచ్చి, అరే బై దీంట్లో నా మనసు ఉంది, నేను ఇక్కడ చేయాలా అని ఒక 4-5 చూసిన తర్వాత, మనం ఎలా అయితే 10th క్లాస్ దాకా అన్ని సబ్జెక్టులు ఉంటాయి, 10th తర్వాత ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో 10th క్లాస్ దాకా అన్ని సబ్జెక్టుల పరిచయం ఇస్తాము, 10th తర్వాత వాట్ ఐ వాంట్ ఐ చూస్. సో లైక్ వైజ్ మన అస్వాలో కూడా నేనేమనుకుంటానంటే, ఆర్గనైజేషన్ వచ్చి ఒక 4-5 యాక్టివిటీలు పార్టిసిపేట్ చేసిన తర్వాత నా మనసు ఇక్కడ ఉంది అని తనకు అర్థం అవుతుంది, అట్లీస్ట్ టు స్టార్ట్ విత్. నాకైతే అలా అర్థమైంది. అండ్ చాలా మంది మన వాలంటీర్స్ ఇక్కడ ఎన్జిఓలో ఇక్కడ సెషన్లో ఉన్న వాలంటీర్స్ కూడా కొంతమంది దే స్టార్టెడ్ మల్టిపుల్ థింగ్స్ అండ్ ఎండ్ అప్ వర్కింగ్ ఓన్లీ ఫర్ వన్ కాజ్ మోర్ డీప్లీ. సో ఆ విధంగా ఇంకా వాలంటీరింగ్ ఎందుకు చేయాలి అంటే, అది ఒకటి ఇంటర్నల్ థర్స్ట్, 2 మన ఇంటి వాతావరణం అండి. ఎవరైతే ప్రపంచానికి మనం అదంటాం కదా, కైండ్నెస్, కరుణ సెన్స్ చేయగలరో వాళ్ళే వాలంటీర్ వచ్చి ఎక్కువ కాలం ఉండగలరు. నా కుటుంబం, నా ఫ్యామిలీ, నేను అనుకున్న వాళ్ళు ఉండలేరు. అంటే నేను అనుకోవటం ఈ వాలంటీరింగ్ అనే ఆస్పెక్ట్ మీద ఇంకా ఎక్కువ అవేర్నెస్ కలిగించాలేమో. అంటే చాలా మంది అంటే వాళ్ళ ఖాళీ టైం ఉన్నా కానీ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలనుకుంటారు, కానీ ఎలా అవ్వాలి అనేది తెలియదు. సో కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రాక్ చూస్ చేసుకుంటూ ఉంటారు. అవునండి. బట్ వాళ్ళకి కూడా ఒక మంచి స్పేస్ లో ఎంటర్టైన్ అయితే కనుక వాళ్ళు చాలా డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతారు. సో అవును. వాలంటీరింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని మీద కూడా చాలా ఎక్కువ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందేమోనని అనిపిస్తుందండి. నిజమే అండి. నేనైతే ఏం చెప్తానంటే, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 100 ఏళ్ల వృద్ధుడు కూడా వాలంటీరింగ్ చేయొచ్చు. నేను జనరల్గా ఎవరైనా వాలంటీరింగ్ చేయొచ్చు. బట్ ఆ వాలంటీరింగ్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన టైంలోనే దొరకాలా, కొంచెం వెయిట్ చేయగలరా, ఇవి మళ్ళీ ఈ డైనమిక్స్ ఇండివిజువల్ డైనమిక్స్ అండి. అంటే వాళ్ళకి కుదిరే అవకాశము, వాళ్ళకి టైము, వాళ్ళ కన్వీనియన్స్, కనెక్షన్, ఫ్రీక్వెన్సీ. ఫిజికల్ గా వచ్చి చేసేదే కాకుండా అంటే మనిషి కనెక్ట్ అవ్వటం, వాళ్ళకు ఒక చిన్న ఇష్యూ వస్తే ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకోవటము, ఇది కూడా ఒక్కొక్క టైంలో చాలా పెద్ద హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేస్తుందంతా ఒక రకంగా అదే నేను అందుకనే సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. సార్ చెప్పండి సార్. నేను అందుకనే సేవ ఆర్ సర్వీస్ ఆర్ వాట్ ఎవర్ పేర్లు పెట్టుకున్నా నేను ఒకటే చెప్తానండి, ఇట్స్ ఓన్లీ షేరింగ్. నీ దగ్గర ఉన్న డబ్బు, మనకు బ్లడ్, నాలెడ్జ్, నవ్వు, ఏది ఉంటే అది, ఎయిదర్ ఫిజికల్ థింగ్స్ ఆర్
రైట్ అండర్స్టాండింగ్. ఈ రెండిట్లో మీరు ఏది చేయనా షేర్ చేయొచ్చండి. మీ రైట్ అండర్స్టాండింగ్ షేర్ చేయొచ్చు, మీ ఫిజికల్ థింగ్స్ని షేర్ చేయొచ్చు. ఇట్స్ మచ్ బియాండ్ దట్. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. సో వీటిలో ఏది ఎంతవరకు ఎలా చేయొచ్చు అనేది ఇట్స్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్ చాయిస్ కదా. బట్ యూ కెన్ డూ ఆల్. ఇప్పుడు నేనేం చెప్తానంటే కాసేపు వెళ్ళి నవ్విచ్చిన దట్ మైట్ బి హెల్ప్. ఎవరైతే నవ్వడం వాళ్ళకు ఉంటుందో, ఆర్ ఫుడ్ ఇచ్చిన, బట్టలు ఇచ్చిన, చదువు ఇచ్చిన, ఇప్పుడు ఈ రైట్ అండర్స్టాండింగ్ ఇచ్చిన, జీవన విద్య నాలెడ్జ్ ఇచ్చిన, లేకపోతే ఇంకోటి ఇచ్చిన, ఇది రైట్ అండర్స్టాండింగ్ మనకు ఆ జ్ఞానం చెప్పగలిగే జ్ఞానం. ఇప్పుడు 6th క్లాస్ వాడు అంటే 1వ క్లాస్ వాడి సబ్జెక్ట్ చెప్పగలడు కొంతవరకన్నా. అలాగా దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇది చేయాలి ఇది చేయకూడదు అని. బోత్ ఫిజికల్ అండ్ నాలెడ్జ్ లెవెల్లో ఏదైనా మనం షేర్ చేసుకోవచ్చు అండి. ఫిజికల్ ఫెసిలిటీస్ ఇన్ ది సెన్స్ ఇట్ ఇంక్లూడ్స్ డబ్బు, ఫెసిలిటీస్, వస్తువులు అన్నీ. సో అందుకని షేరింగ్ అనేది మనం ఫస్ట్ నుంచి చేయాల్సింది. షేరింగ్, నా దగ్గర ఉన్నది నేను ఏదన్నా షేర్ చేస్తాను టు స్టార్ట్ విత్. దెన్ స్లోలీ దట్ ఎవాల్వ్స్. ఇప్పుడు నేను అలాగే నా దగ్గర 100 రూపాయలు ఉందే నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఆ 100 రూపాయలు ఈరోజు ఇన్ని వందలయ్యే. విత్ గాడ్స్ గ్రేస్ వై కుడ్ ఏబుల్ టు డూ దట్. అలాగండి ఇన్ దట్ సెన్స్. అండ్ మెనీ పీపుల్ లైక్ ఈ జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళు చాలా మంది మనకు హెల్ప్ చేస్తూ, సహాయం చేస్తూ, సహాయ సహకారాలను ఇస్తూ ముందుండి నేను పేరు కొట్టేస్తూ ఉంటే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు పాపం. అలాగే ముందుకెళ్తున్నాం. ఓకే అండి సార్. చిన్నాజీ గారు, ఎంఎస్కే గారు, ఒక్కసారి మేడం ఇందాక శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ ఆగారు. మాట్లాడిన తర్వాత యూ మాట్లాడచ్చు. శ్రీలక్ష్మి గారు ప్లీజ్. సార్ సార్ యాక్చువల్గా ఇప్పుడు మొత్తం టాక్ లోని 2-3 పాయింట్లు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఒకటి అంటే వైరాగ్యం అని అనుకున్నాం కదా. నేను మీరు అడిగినప్పుడు చెప్పిన ఆన్సర్ మన డిస్కషన్ కి బాగా మ్యాచ్ అయింది. నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే పర్లేదు, మన అండర్స్టాండింగ్ బాగానే ఉంది. అంటే బిలాంగింగ్నెస్ ఉంటూ కూడా డిస్కనెక్టెడ్ గా ఉండడం ప్రాక్టికల్ గా చాలా కష్టం సార్. అండ్ ఈ ప్రెషర్ అనేది మనకు అప్పుడే వస్తుందేమో అనిపిస్తుంది. ఈ సబ్మిట్ చేయడం అనేది మీరు డిస్కస్ చేశారు సరే, అప్పుడు కూడా యాక్చువల్లీ నేను మాట్లాడబోయి మళ్ళీ ఆగిపోయాను. విచిత్రంగా నేను కన్వెన్షనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పెరిగిన, నేను ఫస్ట్ ఒక క్రిస్టియన్ స్కూల్లో పనిచేశాను. వాళ్ళు రోజు ప్రేయర్ లో ఐ సరెండర్ మైసెల్ఫ్ అంటే నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత అర్థమైనప్పుడు ఎంత వండర్ఫుల్ కాన్సెప్ట్ అనిపించిందంటే దానివల్ల నాకు భగవద్గీత ఇంకా క్లియర్ గా అర్థమైంది వాళ్ళ సరెండరింగ్ కాన్సెప్ట్ అది. సో అట్లా అంటే ఏ రిలీజియన్ లో చూసుకున్నా మెయిన్ గా మనకు చెప్పేది అంటే మనం మనతో ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక సుప్రీం ఎంటిటీకి మనం సరెండర్ అయి ఉండడము అనేది ఆ పాయింట్ ఒకటి మంచి కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి ఇందాక జంక్ ఫుడ్ గురించి మాట్లాడేటప్పుడు కూడా సార్, అంటే ఇంకొక అడుగు ముందుకేసానో మరేమో నాకే తెలియదు. నాకు పానీపూరి తినడం చాలా ఇష్టం. బయట వేరే ఏం ఎక్కువ తినను కానీ పానీపూరి చూస్తే మాత్రం టెంప్ట్ అయి తింటాం. ఇది వరకు అది ఫ్రీక్వెన్సీ వారానికి ఒకసారి ఉండేది. అంటే టీచర్ని కాబట్టి జంక్ ఫుడ్ తినకూడదు అని పిల్లలకి చెప్తాను కాబట్టి చాలా తక్కువ సార్లు తినేదాన్ని. ఆ ఇంటెన్సిటీ ఇప్పుడు జీవనదిలోకి వచ్చాక నెలకోసారి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అసలు తినాలని అనిపించట్లేదు సార్. విచిత్రంగా అనిపిస్తుంది నాకే, అంటే క్రేవింగ్ ఎలా చచ్చిపోయిందబ్బా అని. అండ్ ఎప్పుడైనా ఒకసారి మొన్న ఒక రోజు చాలా రోజులు అయిపోయింది మరి ఇంత సన్యాసం తీసుకోకూడదు, ఒక రోజు తిందామని చెప్పేసి వెళ్తే అక్కడ నేను రెగ్యులర్ గా తినే బండి లేదు, క్లోజ్ చేసింది. ప్రకృతి కూడా బీభత్సంగా సహకరిస్తుంది మన మంచి సంకల్పానికి అని అనిపించింది. అలా అంటే మనం స్ట్రాంగ్ డిజైర్ ఉంటే మనకి సపోర్ట్ వస్తుందేమో అని ఒకటి అనిపించింది సార్. మనం అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే ఉంటామో అలాగా అదొకటి షేర్ చేస్తూ ఉంటున్నాను. అండ్ ఇప్పుడు వాలంటీరింగ్ గురించి మాట్లాడారు కదా సార్, ఇది కూడా నాకు చాలా బాధ అనిపిస్తుండే సార్. ఎప్పుడైనా పేపర్స్ లో న్యూస్ పేపర్స్ లో ఎవరైనా గొప్ప వ్యక్తుల జీవితాలు చదవగానే బాగా ఇన్స్పైర్ అయిపోయి వీళ్ళందరూ ఇంత చేస్తున్నారు, నేను ఏం చేయట్లేదు సమాజానికి, నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తూ ఉండేది. ఆ పేపర్ మూసి మడత పెట్టి పక్కన పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను, నాకు అన్ని అంటే అన్ని బంధనాలు ఉన్నాయి కదా, మనం ఏం చేయలేమని అనిపించేది. తర్వాత నేనే ఆలోచించాను ఎందుకలా అనుకోవాలి, విత్ ఇన్ ద లిమిట్స్, నా లిమిట్స్ లో ఏదైతే అది చేద్దాం అని. సో అలా చిన్న చిన్న పనులు ఎంత సంతోషాన్ని ఇచ్చాయంటే సార్, మా అబ్బాయి బర్త్డేకి మా స్కూల్లో రీచార్జబుల్ బల్బ్స్ డొనేట్ చేశారు. అసలు పిల్లలు కరెంట్ పోయినప్పుడు కంఫర్టబుల్ గా చదువుకుంటుంటే ఆ ఆనందం అసలు మాటల్లో చెప్పలేను. ఆహా ఎంత మంచి పని చేశాను అని నన్ను నేనే ప్యాట్ చేస్తాను. అలా నా లిమిట్స్ లో ఎంత వీలైతే అంత ఏదో ఒక అకేషన్ కి అలా చేస్తూ ఆ ఆనందాన్ని పొందుతున్నాను సార్. కంప్లీట్ గా వాలంటీరింగ్ రావాలన్న ఆశ అయితే ఉంది కానీ అవకాశాలు దేవుడు ఎప్పిస్తారు చూడాలి. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్. నాకు మిమ్మల్ని చూస్తూ చాలా బాగా అనిపిస్తుంది ఆ విషయం. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చి అందరి గురించి ఇలా ఆలోచిస్తారని ప్రస్తుతానికి అయితే అప్రిషియేట్ మాత్రమే చేయగలుగుతున్నాను. సపోర్ట్ కూడా తప్పకుండా చేస్తారు ఏ ఏరియాలో వీళ్ళైతే ఆ ఏరియాలో భవిష్యత్తులో. భగవంతుడు దయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా, దట్స్ ఎనఫ్. ఓకే సార్. ఇంకోటి అంటే ఈ వాలంటీరింగ్ లో నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే అంటే టైం అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ యూ గో అండ్ బీ విత్ దెమ్, పర్టికులర్ గా మన పిల్లలు. బికాస్
వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడే దే ఎక్స్పీరియన్స్, అంటే ఈ డైవర్సిటీ ఏదైతే ఇండియాలో ఉందో ఆ డైవర్సిటీని యాక్సెప్ట్ చేయాలి. మనం వీళ్ళని పంజరంలో చిలకల్లాగా పెట్టేస్తాము. లెట్ దెమ్ ఫెయిల్, లెట్ దెమ్ ఫేస్ డిఫికల్టీ. ఇప్పుడు మా అమ్మాయి ఇక్కడ మేము పనిచేసే కమ్యూనిటీలో ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోద్ది, కావాలంటే వాళ్ళ ఇంట్లో తింటది. వాళ్ళ చిన్న గుడిసెలే పాపం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న దాంట్లో మనం పిక్కొని తింటున్నామా అని అనిపించిన, ఎక్కువ రెగ్యులర్ గా తింది కానీ, బట్ జనరల్ గా దే గో దేర్, షీ గోస్ దేర్, షీ ప్లేస్ విత్ దెమ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఈ కరుణ, ఈ సహృదయము, ఇవన్నీ చెప్పడం కంటే చూపించడం ద్వారా వీ కెన్, అది అందరికీ అది కుదురుతా అంటే నేను చెప్పలేను. బట్ మీ ఏరియాలో అలాంటి ప్లేసెస్ చూడడానికి ఉంటాయి, మాట్లాడడానికి ఉంటాయి, పోయి ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ డొనేషన్, అది ఇంపార్టెంటే, అది లేకపోతే మనలాంటి ఆర్గనైజేషన్ రన్ అవ్వవు. బట్ నిజంగా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఫిజికల్ పార్టిసిపేషన్ అండి. ఐ స్ట్రెస్. అండ్ మీరు ఆ ఆర్గనైజేషన్కి వెళ్ళి రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు వెళ్ళి మీ అబ్బాయితోనో అమ్మాయితోనో ఒక గంట ఉన్నారనుకో, దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏజ్ 2 or 3. నేనేం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు 2-3 ఏజ్ నుంచే వెళ్ళి కాసేపు ఇంటరాక్ట్ అవ్వండి, మాట్లాడండి, అండ్ దట్ మేక్స్ ఇట్ రెగ్యులర్. ఏదో ఇయర్లీ వన్స్ చేయడం ఓకే, క్వైట్ మీకు ఎప్పుడు మీకున్న పాసిబిలిటీస్ టైంలో 3 నెలలకో 6 నెలలకో 1 ఇయర్కో, అప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, చదువుకొని వేసి వెళ్ళిపోవాలా, ఇండియాలో ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలా, ఇలాంటి విషయాలు కొంచెం అర్థమవుతాయి. నేను మా అమ్మా నాన్నలను చూసుకోవాలా, లేకపోతే ఈ వాల్యూస్ అన్ని మనం ఎంత చెప్పినా రావండి, మనం చూపించగలిగినప్పుడే వస్తాయి. సో అది వీలైతే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ యువర్ చిల్డ్రన్ టు ద నియరెస్ట్ వాట్ ఎవర్ ద స్పేస్, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా, లేకపోతే కమ్యూనిటీస్, అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి, మీ వెళ్ళి పాత బట్టలు ఇచ్చినా వాళ్ళతో ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇవ్వడం కాదు. దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. ఇవ్వడం ఓకే, ఇంటరాక్షన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ విత్ దెమ్. వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు మాట్లాడినప్పుడు మీ పిల్లవాడు వింటాడు. అట్లీస్ట్ ఫస్ట్ యూ బికమ్ బెటర్ ఏ హ్యూమన్ బీయింగ్, అండ్ దెన్ దే ఆల్సో ట్రై టు ఫాలో యూ. ఆర్ నువ్వు లేనప్పుడు ఆ పిల్లలతో వెళ్ళి కాసేపు ఆడుకుంటాడు, పాడుకుంటాడు, వాట్ ఎవర్. అండ్ మనకు ఒక ఇది కూడా ఉండొచ్చు, ఆడుకుంటారు పాడుకుంటారు అనగానే కంప్లీట్లీ వాళ్ళకుండే అవలక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయా అనే భయం ఉంటుంది, జనరల్గా సెన్స్ అవుతాం. వాళ్ళకుండే ధైర్యంలో పావలా కూడా మన ఇంట్లో పిల్లలకు ఉండదండి. వాళ్ళకున్న రెసిస్టెన్స్ లో పావలా కూడా మన ఇంట్లో పిల్లలకు ఉండదు. బికాస్ దే ఆర్ మచ్ మోర్ జీవితంలో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడిన వాళ్ళు కాబట్టి వీ కెన్ ఆల్సో లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. సారీ సార్, చిన్నాజీ గారు అన్మ్యూట్ చేయాలి సార్ మీరు. సార్ మాట్లాడండి సార్, ఇప్పుడు అన్మ్యూట్ అయింది. ఓకే అండి, నా పేరు చిన్నాజీ అండి, ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో ఉంటాను. ఫస్ట్ టైం మీ జీవన విద్య కార్యక్రమం ఇవాళ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయ్యానండి. అంతకుముందు చూస్తూ ఉండేవాడిని, నహద్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ లో అని చెప్పేసి. అసలు ఏంటి ఇది, యాక్చువల్లీ నేను రిటైర్ అయిన తర్వాత అంతకుముందు సర్వీస్ లో ఉన్నప్పుడు జన విజ్ఞాన వేదిక అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ పనిచేస్తుంటాము. మీ జీవన విద్యలో పనిచేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు కూడా ఈ జూమ్ మీటింగ్ లో ఒకసారి దిల్సుఖ్ నగర్ లో ఉంటారు అనుకుంటా, ఐ థింక్. ఆయన కూడా ఒక రోజు ఈ పర్యావరణం వీటి మీద క్లాస్ చెప్పున్నారు. ఆ రోజు వెటరన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటానండి, గిరి గారు. చాలా చక్కగా చెప్పారు. వారి అలవాట్లు, ఈ రోజు కూడా నేను కారు సిటీ బస్సు మెట్రో ట్రావెల్ చేస్తానని చెప్పి పర్యావరణం మీద ఎంత మీరు చెప్పిన దాంట్లో కూడా పేషెన్స్, ఈ రోజు సమాజంలో ఎక్కువ మందికి పేషెన్స్ లేనందువల్లనే అనేక రకాల సమస్యలు ట్రాఫిక్ లో కానీ తర్వాత ఇవి అనేటటువంటిది చాలా చక్కగా మీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేటటువంటి చాలా చక్కగా జరిగిందండి. నేను ఇవాళ ఫస్ట్ టైం వచ్చాను. ఈ జీవన విద్య అనేటటువంటి ఏ రంగాల్లో సబ్ డివిజన్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పి ఇందాక మా మాటల్లో తెలిసింది. అది ఒకసారి దీని గురించి కూడా కొంత పరిచయం అనేటటువంటి కొంచెం నాకు నంబర్ పంపిస్తే మీరు నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో ఓకే సార్, మీరు ఒంగోలు అంటే సిఏ ప్రసాద్ గారు, ఒంగోలు అంటే సిఏ ప్రసాద్ గారు సింగరాయకొండలో ఉంటారు కదండి, ఐడియా ఉందే? సిఏ ప్రసాద్ గారు బాగా తెలుసండి, బాగా మేమంతా కలిసి పని చేస్తాం. సిఏ ప్రసాద్ గారు కొంచెం ఆయన షాద్నగర్, అవునవును, ఆయన షాద్నగర్ చాలా సార్లు వచ్చారు సార్. హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఇది చాలా మందిని ఆయన మన షాద్నగర్ పిల్లల్లో ఉన్న దీన్ని చూసి చాలా మందిని కనెక్ట్ చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ హరిత అంటే అవును, బాగా ఇక్కడ చాలా సార్లు వచ్చారు కూడా.
అచ్చా సిఏపి బాగా పరిచయం, ఇంకా సిఏపి అంతా కలిసి పని చేస్తాం. ఆయనకి ఓకే కొంచెం బాగా స్టంట్ అవును వేస్తున్నారు. స్టంట్ వేసారు అవును సార్. అయితే దీంట్లో ఉన్న స్టంట్ మనం వేశారు. దీంట్లో ఇండివిజువల్ లెవెల్ ఎలా ఉండొచ్చు, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, నేచర్తో మన కాంట్రిబ్యూషన్ ఏంటి అని 4 levels లో ఉంటుంది సార్. నెక్స్ట్ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వచ్చు. నేను మీరు గ్రూప్లో ఉన్నారా, ఏదైనా వాట్సాప్ గ్రూప్లో మీకు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది కదా. వాట్సాప్ మీరు యాడ్ చేయండి. ఐ థింక్ ఒక గ్రూప్ లో ఉన్నట్లున్నాను నేను. రాజేష్ మీరు ఒకసారి మీరు చాట్ బాక్స్ లో కానీ ఎక్కడైనా మీ నెంబర్ పెట్టండి సార్. రాజేష్ గారు సార్ నెంబర్ గ్రూప్ కి యాడ్ చేయవా? ఎవరైతే మీరు చాట్ బాక్స్ లో మీ పేరు నెంబర్ పెట్టండి సార్, రాజేష్ గారు దాన్ని మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఎంఎస్కే గారు ప్లీజ్. ఓకే సారీ అండి, అంటే ఇంకొక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఇవన్నీ నా అనుభవాలు. వీటిల్లో మామూలుగా మన అందరం చెప్తూ ఉంటాం, ఐఎమ్ ఆల్సో ఇన్ ప్రోగ్రెస్. దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ నీడ్ టు డెవలప్ అండ్ ఇట్ డస్ నాట్ మీన్ దస్ ఐఎమ్ 100% అచీవ్డ్ అని కాదు. వీలైనంత ప్రాసెస్లో ఉన్నాం, ప్రోగ్రెస్లో ఉన్నాం. అదొక డిస్క్లైమర్. అండ్ సార్ ప్లీజ్ ఎంఎస్కే గారు. సార్ మీరు కీ టేక్అవేస్ అన్నారు కదా, దాని గురించి మాట్లాడదాం కాల్ రైస్ చేశారు సార్. చెప్పండి సార్. మీరు ఒక పాయింట్ మాట్లాడారు, బీయింగ్ ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటూ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ వైపు లైక్ టువర్డ్స్ అవర్ మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. సో మీనింగ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మైండ్ లో ఉంటది. సో ఎవ్రీ టైం మనం క్రాస్ చెక్ చేసుకుని వెదర్ వీఆర్ అలైన్ విత్ అవర్ పర్పస్ అని వెళ్తూ ప్రెసెంట్ మూమెంట్ లో ఫోకస్ చేస్తూ వెళ్ళడం అనేది. సో ఐ లైక్ దట్ ఐడియా సార్. సో ఈవెన్ ఐ ఫాలో ద సేమ్, బట్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్, నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ లైక్ 1 month తర్వాత ఏమవుతుంది, 2 months తర్వాత ఏమవుతుంది, దీని తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించుకోకుండా ఆ మూమెంట్ లో ఏంటి అనేది, వెదర్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్, సో ఇఫ్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ టు మై పర్పస్ ఆఫ్ లైఫ్. సో అలా వెళ్ళడం అనేది ఇట్స్ అ గుడ్ ఐడియా సార్. సో ఐ రియల్లీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్. థ్యాంక్ యూ సార్. లలిత గారు ప్లీజ్. నా ఉద్దేశం తెలుసుకోకూడదని కాదు సార్, నా ఇనబిలిటీ అది. నేను అంత పూర్తిగా తెలుసుకొని అవన్నీ నా ఇనబిలిటీ. ఒక తెలుసుకోవడం మీకు వర్కౌట్ అయితే యూ కెన్ ఆల్సో డూ దట్. అది కూడా నాకేం ఇది లేదు. నాకు వర్క్ అయింది ఇది యాజ్ ఆఫ్ నో నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో సార్. అవునవును. సో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్ వీ డోంట్ నో. సో ఆ టైంలో ఫ్యూచర్ ని, నెక్స్ట్ డే ని ప్రిడిక్ట్ చేయడం కూడా వేస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ప్లాన్లెస్. We are already aligned with our plans. So what is my role in the society? What is my role in the family? What is my role with myself? ఇవి మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉంటాయి కనుక నా పర్పస్ లో ఇవి ఆల్రెడీ డిఫైన్ అయిపోతాయి కనుక, సో వీటిని మనం ఆబ్వియస్లీ మనం చేయాల్సిందే. దానికి ఒక ప్లాన్ సెపరేట్ గా మనం చేయక్కర్లేదు. When you want to do a new task, then you need a plan. Yes sir. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో మనం నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో తెలియనప్పుడు, సో ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తూ వెళ్ళడం అనేది మేబీ కైండ్ ఆఫ్ మీనింగ్లెస్ టాస్క్. అదే యాజ్ ఆఫ్ నో నేను అంత పెద్ద మాట అనలేను కానీ, ఎందుకంటే దిస్ ఇస్ సూటెడ్ ఫర్ మీ. I don't know about others. Even I own the same sir. I own the same. Your point. Thank you sir. Lalita garu please. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నేను తిరుపతిలో ఉంటానండి. బట్ ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పింది స్టార్టింగ్ నుంచి వాట్ ఎవర్ హీ రిలేటెడ్ అండ్ వాట్ ఎవర్ హీ హాజ్ కమ్యూనికేటెడ్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ జీవన సత్యాలు అంటారు కదా. ద వే దే సెడ్ ఇట్ ఈస్ జీవన్ విద్య, ఇట్ మీన్స్ యస్ ఇట్ ఈస్ జీవన సత్య, ట్రూత్స్ ఆఫ్ లైఫ్. ఇంకోటి ఏమంటే, ఫర్ ద పాస్ట్ 35 years I have been with the voluntary sector, working with multiple government of India, government or state governments. So good work చేసిన experience. It's in the field of service చేయటంలో ఉన్న ఆ సాటిస్ఫాక్షన్, తర్వాత సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ అనాలిసిస్, ఫోకస్డ్గా ఎలా ఉంటాము, హౌ ఆర్ వీ టేకింగ్ అవర్ సెల్స్ ఫార్వర్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్, వితౌట్ ప్రైడ్. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ వాట్ శ్రీనివాస్ గారు has expressed. That is his feeling. And that happens also. This is my real life experience also. That is the position where we are moving towards. Andukani cheppesi I felt very connected to whatever he explained. So I really thank him for all his communication, and he did a wonderful session today. And all those who have participated and shared their views, we go with it.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము థ్యాంక్స్ కూడా అమ్మ. ఐ వర్క్ ఇన్ రైట్ నౌ వి వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ అండి. మీరు చెప్పిన స్ట్రీమ్ లో ఒకటి వచ్చి ఓకే ఎడ్యుకేషన్ అండి, ఇంకొకటి వచ్చి విజన్ భారత్ 2037 అని వర్క్ చేస్తున్నామండి. ఇంకొక ఓకే కాన్సెప్ట్ ఓకే వేర్ మీ వి లుక్ నెంబర్ ఇంటూ. మీ నెంబర్ ఇస్తానండి. చాట్లో యా ఇవ్వండి ఐ అమ్మా. జస్ట్ షేర్ అండి. మాది వచ్చి ఇప్పుడు సంస్కృత భారతి వాళ్ళ ద్వారా సాంస్క్రిట్ క్లాసెస్ నిర్వహిస్తామండి ఆన్లైన్. ఓకే తర్వాత సనాతన ధర్మం మీద కూడా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ నిర్వహిస్తామండి. ఇట్స్ ఓకే ఆల్ వితౌట్ ఫీజ్ అండి. నైస్ అండి, వెరీ హ్యాపీ అండి. సో వీఆర్ డూయింగ్ దిస్ సర్వీస్ అండ్ యూ ఆల్దో నేను మీతో షేర్ చేస్తానండి మా నంబర్ని. అలాగే సో యూ కెన్ ఆల్ షేర్ ఇట్ విత్ అదర్స్. ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. దే కెన్ ఆల్సో బి వాలంటీర్స్ దేర్ ఆల్సో ఆర్ సర్వ్ వాట్ ఎవర్ దే రిక్వైర్ అండి విజన్ ఓకే భారత్ లో. వి విల్ కనెక్ట్ అండి. నేను డెఫినెట్లీ ఐ గివ్ మై నంబర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ ఓకే యూ. థ్యాంక్ యూ ఆల్. నా నెంబర్ కూడా షేర్ చెప్పండి. చేశానండి అందులో. సరే అండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్ అండి? ఆల్రెడీ మనం 10 minutes ఎక్కువైంది. అండ్ ఇంకొక చిన్నది ఏంటి అంటే అండి, ఇంకొక చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది. సో యాజ్ ఆఫ్ నౌ మై అబిలిటీ ఈజ్ దట్ మేకింగ్ మై సెల్ఫ్ హ్యాపీ. నా తోటి వాళ్ళు నాతో హ్యాపీగా ఉన్నారా అది ఇంకా తెలియదు, బికాస్ దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దట్ ఈస్ దేర్ ఇది జర్నీ కదా. సో నాతో ఉన్న టీం మెంబర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, టీంలో కావచ్చు, ఆర్ దే రియల్లీ హ్యాపీ అంటే మేబీ దట్ డిపెండ్స్. బికాస్ నేను అందరితో కంఫర్ట్గా ఉండగలుగుతున్నాను, వాళ్ళు నాతో స్టిల్ దే మైట్ హ్యావ్ క్వశ్చన్స్ ఆర్ కంప్లైంట్స్. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ విచ్ ఐ ఆర్ ఎవ్రీ వన్ నీడ్ టు వర్క్ ఆన్ మై behavior with the society or with the people who in and around me is the another thing to work on. Sir, please, Narendra garu. సార్ ఇది వీడియో సార్, వీడియో ఓకే రైట్ సార్. ఓకే సార్, ఇది చాలా బాగా చెప్పారు. అది యు ఆర్ ఆనెస్ట్ ఇన్ యువర్ ప్రాసెస్ ఆఫ్ మీరు అంటే మీ డెవలప్మెంట్ లో కానీ, అంటే నేను మీకు సేవా మేళా నుంచి చూస్తున్నాను, అంటే మోర్ దెన్ 15 years అవుతుంది. ఫస్ట్ సేవా మేళాలో మీరు పార్టిసిపేట్ అయ్యారు మా సేవా మేళాలో. పర్సనలీ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ. ఇట్ ఇస్ లాంగ్ జర్నీ అండ్ మీరు బాగా అంటే ఎప్పటికీ మీరు స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, అంటే దట్ అట్రాక్ట్స్ మెనీ ఆఫ్ ద పీపుల్. అంటే కంఫర్ట్ జోన్, అదర్ విల్ ఫీల్ కంఫర్ట్, అంటే ఆ వాత్సల్యము, ప్రేమ, కరుణ అనేది ఆ ఫీలింగ్ అంటే అప్పుడు చూశాను. ఇప్పుడు ప్రాబ్లీ యు ఆర్ డెవలప్డ్ మోర్ ప్రాబ్లీ ఈ ప్రాసెస్ లో, యువర్ జర్నీలో. నేను ఇప్పుడు మీరు కలవలేను, బట్ మీరు ఆనెస్ట్ గా ఎక్స్ప్లోర్ చేశారు, విచ్ ఈస్ వెరీ ట్రూ. దాంట్లో దట్ కమిట్మెంట్ కానీ ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ అంటే మీరు వెరీ ఆనెస్ట్ గా ఉంది. ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఐ ఓపెనర్ టు అట్లీస్ట్ నాకు ఇది ప్రాక్టీస్ చేయాలి, ఇది కరెక్టే, మనం కూడా దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ లో వెళ్తే ఇంకా వీ కెన్ రీఫైన్ అండ్ రీట్యూన్ అవర్ సెల్ఫ్. మనం అనుకున్న గోల్ కానీ, మనం అనుకున్న ఆశయాలు కానీ రీచ్ అవుతానికి మార్గం సుగమవుతామవుతుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. It was wonderful experience, and it motivates, at least for me, probably other volunteers also, but at least me, I honestly tell that it was sincerely wonderful, outstanding. Thank you, sir. Thank you, sir. అని మీరు ఇంకోటి చెప్పారు చూడండి, ఐఎమ్ నాట్ గుడ్ కమ్యూనికేటర్. ఎందుకంటే శివ గారు అది అంటే ఆ కౌన్సిలింగ్ మా సేవల నుంచి మీ దాంట్లోకి వచ్చాడు. బట్ దట్స్ డిఫరెంట్, ఇట్స్ డిఫరెంట్. బట్ దాంట్లో ఎవ్రీ వన్ ఈజ్ కనెక్టెడ్ అండ్ ఇట్స్ వాజ్ వెరీ రియల్. దీనికి ఇంకోటి ఒకటి చెప్తారు చూడండి, అబద్ధం చెప్తాను గుర్తుపెట్టుకోవద్దు అనుకుంటా, అది నిజం చెప్పాలంటే గుర్తుపెట్టుకోవడం అవసరం లేదన్నట్టు, అబద్ధం చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు రియల్ ఫీలింగ్ చెప్పేటప్పుడు కమ్యూనికేషన్, ఆ ఫీలింగ్ that it self connects, not the way of the communication or the pronunciation or the feeling of the reflections, mind to mind and heart to heart, it connects directly. అగ్రీ సార్, అగ్రీ. మా టీం మెంబర్స్ కూడా అదే చెప్తారు. నేను సెషన్ చెప్పమంటే ఎప్పుడు రాను, బట్ వాళ్ళు కూడా అదే చెప్తారు. ట్రూగా నీకు ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు షేర్ చేయి, అంతే. దట్స్ వాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay, anyone wants to share అండి? Otherwise we can conclude or close. సార్ ఒక్క ఇన్సైట్ సార్ ఈరోజు. గ్రాటిట్యూడ్ లీడ్స్ టు ట్రస్ట్, ట్రస్ట్ లీడ్స్ టు లవ్. ఎక్సలెంట్ సార్. ఫర్ మెనీ థింగ్స్ ఆన్సర్ దొరికింది సార్. అవును, ఎందుకంటే మనం అవతల వాళ్ళని నమ్మడం అంత ఈజీ కాదండి. వాళ్ళు మన నమ్మడం
వాడు మన హ్యాపీనెస్ కోసం పాటుపడుతున్నాడు ఆర్ హీస్ కోరుకుంటున్నాడు అన్నది అంత ఈజీగా మనం నమ్మలేము. వేరే గ్రాటిట్యూడ్ అనుకోండి ఫస్ట్ నమ్మనక్కర్లే. సో ఐ ఫీల్ లైక్ ఒక చిన్న డాట్, ఆ డాట్ పెద్దదవుతూ వస్తుంది. గ్రాటిట్యూడ్ బికమ్ స్లోలీ లవ్ టువర్డ్స్ ద ట్రస్ట్ అని నేను అలాగే ఫీల్ అయ్యాను. నా ఎక్స్పీరియన్స్లో అది నిజమైంది. ఇమీడియట్ గా సౌజన్య గారిని నువ్వు నమ్ము అంటే ఎందుకు నమ్మాలి, ఈమె ఎవరు అసలు, ఏం చేస్తుంది అని ఉంటుంది. సో సౌజన్య గారు పలానా ఈ విషయంలో నాకు హెల్ప్ చేశారు అంటే ఒక చిన్న ఆ బ్లాక్ హోల్ లో ఒక వైట్ డాట్ వస్తుంది. నిదానంగా దట్ ఎక్స్పాండ్స్ టు ద యూనివర్సల్ ఇది అని అనిపిస్తుంది. నాకు అలా వర్కౌట్ అయింది. అండ్ దట్ రిలీజ్ ద ప్రెజర్ ఆల్సో అండి. ఎందుకంటే నేను కంప్లీట్ గా మిమ్మల్ని తెలియకుండా మిమ్మల్ని నమ్మేయాలి, మీరు నా కోసం పనిచేస్తారని నమ్మాలి అనేది చాలా ప్రెజరైజ్డ్ ఎన్విరాన్మెంట్ లాగా ఉంటుంది. వేరే మిమ్మల్ని అంతా నమ్మనక్కర్లేదు, మీరు చేసిన మంచిని గుర్తిస్తే చాలు ప్రస్తుతానికి అన్నది ఇట్ యాడ్స్ రివీల్స్ మీ ఆ ప్రెజర్ నుంచి అని అనిపిస్తుంది నాకు. చెప్పండి. సారీ. అవును సార్, అది వెరీ ట్రూ. అండ్ మనం చాలా సార్లు ఎందుకు మనం ఎంత చేసినా వాళ్ళు అంటే బాలేరు అని అంటే వాళ్ళు అసలు గ్రాటిట్యూడే ఎక్స్ప్రెస్ అయినప్పుడు నెక్స్ట్ వాటికి వెళ్ళలేరు. అది మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఈ రోజు నాకు ఆన్సర్ దొరికింది. అంటే ఇప్పుడు ప్రభుత్వ సంస్థల కోఆర్డినేషన్ ల్యాకింగ్ కి ద మెయిన్ థింగ్ పీపుల్ వాంట్ షో గ్రాటిట్యూడ్ టు ద అదర్స్ వాట్ దే డూ. ఎంతసేపు వాళ్ళు చేయింది మనం చేస్తే అసలు భరించలేరు. ఇవే రీజన్స్ అంతా ఇవే. అదే అంటే స్టార్టింగ్ లోనే ప్రాబ్లం, మనమేమో ఎండ్ ఆలోచిస్తా ఉంటాం. అవును అవును. అండ్ నేము ఫేము పక్కన పడేస్తే సగం సమస్యలు పోతాయి. నాకైతే ఇనిషియల్ గా సార్ ఇక్కడ పని జరగడం కన్నా దరువు ఎక్కువ కావాలి జనాలకి. అబ్బో అసలు ఈ మధ్య చాలా చేంజెస్ చూస్తున్నాను. అంటే ఓవర్ ద టైమ్ పీపుల్ ఆర్ ఈ గ్రూప్ లో ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి జాయిన్ అయ్యంటే నాకు ఎంత ఆనందం వేసిందో. ఇంత చిన్న వయసులోనే అబ్బాయి ఎంత చక్కగా చెప్పాడు కదా, అసలు బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ. లేదు, ఈ ఆర్గనైజేషన్స్ లో నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ కాళ్ళు, మేమందరం ఒకే ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళం. నేను ఒకటైతే చాలా క్లియర్ గా ఉండేవాడిని అండి, నాకు ఆర్గనైజేషనే జీవితం కాదు అని. ఒకటి ఏది ద ఆర్గనైజేషన్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్, ఒక ఎంఎన్సీలో వర్క్ చేసేవాళ్ళం. వాళ్ళు సాటర్డే సండేస్ ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఓటీస్ రమ్మన్న ఇలా ఉండేది. నేను చాలా క్లియర్ గా చెప్పేవాడిని, ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ మై లైఫ్, ఇది నా భక్తి కోసమే, నేను పనిచేసే పని నా భక్తి కోసమే. సో ఐ హ్యావ్ మై ఓన్ ప్యాషన్ టు పర్స్యూ, లైక్ ఇది సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అది ఉంది, అది నా ప్యాషన్ అండి అని చెప్పేవాడిని. అండ్ వాళ్ళతో నేను చాలా క్లియర్ గా కూడా ఉండేవాడిని. ఏమని, వాళ్ళు ఏదైనా నా ప్రమోషన్స్ ఇవ్వకపోయినా నేనేం పెద్ద కంపేర్ చేసుకునేవాడిని కాదు. ఎందుకు అంటే వాళ్ళు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోయినా ఏదైపోయినా, బికాస్ ఐఎమ్ నాట్ సో ఇన్ లైన్ వాళ్ళందరితో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా నేను ఎక్కువ టైం పనిచేసి ఇలా చేయడం నాకు అంత పెద్ద ఎఫెక్టివ్గా అనిపించేది కదా. నాకు చాలా మంది నీకు ప్రమోషన్ రాలేదే వాళ్ళతో పాటు చేరావంటే నేను చాలా క్లియర్గా చెప్పేవాడిని, నేను వర్కింగ్ టైంలోనే వస్తాను, మిగతా టైంలో ఎక్కువ ఓటీస్ అవన్నీ చేయను. సో దట్స్ ఓకే, బికాస్ దే హ్యావ్ టు బి హానర్డ్, బికాస్ వాళ్ళు నాకంటే ఎక్కువ పని చేశారు ఆ కంపెనీ కోసం. దే షుడ్ బి హానర్డ్. అండ్ నాకు దాని నుంచి పెద్ద మజాయం కూడా ఏం రాదు, నాకు ఇంక్రిమెంట్ ఇచ్చినంత మాత్రాన. నేను వేరే అస్వాలో వెళ్ళి ఇంకో కార్యక్రమం చేస్తే ఐ విల్ గెట్ మోర్ సాటిస్ఫాక్షన్. సో ఈ డైనమిక్స్ కూడా అండి, వాట్ ఆర్ ద అంటే మనం ఏ ఫీలింగ్ తో ఉన్నాం అంటే, మీరు ఆర్గనైజేషన్ అన్నారని కాబట్టి చెప్పాలనిపించింది అంతే. మనమేమో కాంట్రిబ్యూషన్ తో పాటు కంపారిజన్ ఉంటాయి, బట్ అక్కడ కంపారిజన్ లో చాలా మీరు చెప్పినవన్నీ దరువేస్తూ ఉండడం కానీ, పొలిటికల్ కానీ ఇవన్నీ ఉంటాయి. చాలా కష్టం సార్ అసలు. అవును, మీరు కాదు, జనరల్ గా ఆర్గనైజేషన్స్ లో. సో ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి నా పని నేను చేసుకున్నా, నాకు కావాల్సిన నా డబ్బు వచ్చింది, ఓకే, ఇది ఫర్ మై లైవ్లీహుడ్, దట్స్ ఓకే. దీంట్లో ప్రమోషన్ వచ్చి ఈ ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే జనరల్ గా కూడా కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయండి, టూ మచ్ కంపారిజన్స్ ఉంటాయి ఆఫీసులో. నువ్వు ఎప్పుడు చేరావు, నేను ఎప్పుడు చేరాను, నీకు వచ్చిందే నాకు వచ్చిందే. బట్ అది చాలా డైనమిక్ గా ఉంటాయి కదా, అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పెసిఫిక్ గా ఉండకపోవచ్చు. ఎస్, ట్రూ. మా ఆఫీస్లో కూడా నన్ను అడిగేవాళ్ళు కూడా, నీకు ఇంకా ప్రమోషన్ అవ్వలేదు, ఏం ప్రమోషన్ వస్తేనే తలకాయ నొప్పి, ప్రమోషన్ అయితే ప్రశాంతంగా ఉంటాను, నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, నాకు వచ్చే అమౌంట్ చాలు, ఐఎమ్ ఓకే విత్ ఇట్, బికాస్ మై ప్రయారిటీ ఈస్ నాట్ కంప్లీట్లీ దిస్. అలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, 8:50 అయిపోయింది. ఎనీవన్ వాంట్స్ టు షేర్, అదర్వైజ్ విల్ క్లోజ్ అండి. థ్యాంక్ యూ నన్ను ఓపిక్గా విని భరించినందుకు. సరే అండి, క్లోజ్ చేయమా, బాయ్ అండి. థ్యాంక్ యూ.
బాయ్ శరత్. వీరు బాయ్. గిరి గారు ఉన్నట్టున్నారు. వైజాగ్ లో చెప్పండి కాదని మీరు ఫెసిలిటేటర్ కాదంటేనే నీట్ గా అందరూ కన్వే చేశారు. అందరూ రెస్పాండ్ అయినట్టే అర్థమైనట్టే కదా. అంతే అంతే మన అర్థం నేను చెప్పాను కదా, వాళ్ళకి అర్థం అవ్వడం కన్నా ముందు నేను చెప్పగలిగింది క్లియర్ గా చెప్పగలిగానే లేదనేది నా చెక్ పాయింట్. అలాగా మళ్ళీ అది కూడా ఎక్స్పెక్టేషన్, వీళ్ళందరికీ అర్థమైందా, వీళ్ళందరినీ నేను మోటివేట్ చేశానా అనేది మళ్ళీ దట్ బికమ్స్ అనదర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడుతున్నారు సార్? థ్యాంక్ యూ. ఎవరో మాట్లాడుతున్నారు, వైజాగ్ అన్నారు. అదే సార్, వైజాగ్ లో సభల భోజనాల పండుగ జరుగుతుంది, చిన్న అనౌన్స్మెంట్ చేయొచ్చా? అయ్యో ఇందాకే చేస్తుండాల్సిందని నేను నా ఫ్లో లో మర్చిపోయాను. అయ్యో చెప్పండి. ఏప్రిల్ 1 నుంచి 5వ తారీఖు వరకు నేచురల్ ఫార్మింగ్ వాళ్ళు ఈ ఒక ఈవెంట్ చేస్తున్నారండి. ఏప్రిల్ 1 నుంచి 5 వరకు అవకాశం ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మటుకు మన జేవీ మెంబర్స్ అందులో ఉన్నారండి. చాలా మటుకు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు గణేష్ గారు, వంశీప్రియ అండ్ స్వప్న గారు, చంద్రశేఖర్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. స్వప్న గారు ఎలాగో ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేశారు కాబట్టి దట్స్ వండర్ఫుల్ ఇదండి. మనం ఇప్పుడు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ గురించి కానీ, మన పూర్వ పద్ధతుల్లో వంటలు, ఇత్తడి గిన్నెలు, రాగి మెయిన్ మోటో ఏంటి అంటే రైతులు పల్లెలు వదిలేసి పట్టణాలకు ఉద్యోగాలకు వచ్చేస్తున్నారు కదా, మరి పండించే వాళ్ళు లేకపోతే మన భవిష్యత్తు ఇంకా పూర్తిగా కెమికల్ ఫార్మింగ్ అయిపోతుంది. కాబట్టి నేచురల్ ఫార్మింగ్ వైపుకి మళ్ళీ తిరిగి వాళ్ళని గ్రామాల వైపుకి తిప్పాలి, అక్కడ వాళ్ళకి సంతోషం దొరకాలి అనే దాంతో వాళ్ళు ఈ ఈవెంట్ ని మెయిన్ గా చేస్తున్నారండి. మెయిన్ గా యువకులు వస్తే ఇంకా చాలా రేపటి వ్యవసాయం కోసం యువకులు అవసరం కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది అనేది వాళ్ళ మెయిన్ చేస్తుంది. అండ్ మీరెవరు ఇక్కడ వేరే ఊర్లలో ఉండి వెళ్ళలేకపోయినా మీ వైజాగ్ గ్రూప్స్ ఉంటాయి కదండి, వాటిలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎక్కడో ఒకటి ఉంటారు కదా, అలా పర్సనల్ గా కూడా షేర్ చేయండి. ఇట్స్ వండర్ఫుల్ ఈవెంట్. 5 days జరుగుతుంది, 1వ తేదీ నుంచి 5వ తేదీ దాకా. అండ్ ఏ రోజైనా వెళ్ళొచ్చు, ఏ రోజైనా వెళ్ళి కాసేపు ఉండి మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు. అండ్ నియర్ బై హైదరాబాద్, నియర్ బై వైజాగ్ ఉన్న వాళ్ళు కూడా సాటర్డే సండే, ఇప్పుడు 4th 5th సాటర్డే సండే వచ్చాయండి. సో అలాంటప్పుడు ఎక్కడైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. మన గ్రూప్లో కూడా షేర్ చేశారు. అండ్ మీరు కూడా మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఖచ్చితంగా వెళ్ళి రమ్మనండి. దెర్ ఇస్ నో టైం అండి, అంటే ఇంతసేపు ఉండాలి అలా ఏం లేదు. మీరు వెళ్ళి మీకు మనస్ఫూర్తిగా ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండి ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. అండ్ మీరు అక్కడ మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ తో చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ అపర్ణ గారు ఫర్ రిమైండింగ్ దట్. అండ్ మన సుందర్రాజ్ పెరుమాల్ గారు ఉంటారు అక్కడ, ఆయన స్టాల్ ఉంటుంది. అండ్ అక్కడ చేసే వాళ్ళందరూ మన వాళ్ళే అండి. కాబట్టి అంటే మన జీవన్ విద్య టీమే 7 days అటెండ్ అయిన టీం వాళ్ళందరూ ఉంటారు. సో యూ ఫీల్ కనెక్టెడ్ ఆల్సో. కావాలంటే మీరు రెఫరెన్సెస్ ఇచ్చి కూడా పంపించవచ్చు ఎవరైనా పంపించాలంటే. అన్న అలానే నెక్స్ట్ సండే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. ఇందాక చెప్పాను కదా. సో 5th అమీర్పేట, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గర అండి, శ్రీనివాస ఫంక్షన్ హాల్ వెస్ట్ అని ఉంటుంది. సో అక్కడ మన బ్లడ్ డొనేషన్ క్యాంపు మార్నింగ్ 9 నుంచి 1 o'clock దాకా జరుగుతుంది. మీ ఇందాక చెప్పినట్టుగా బ్లడ్ డొనేట్ చేయకపోయినా చేసే వాళ్ళు ఉంటే మంచిది, చేయకపోయినా మీరు వచ్చి అసలు ఏం ఎక్స్పీరియన్స్, మీ పిల్లలు తీసుకురండి. నాకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీ పిల్లలు తీసుకురండి, అక్కడ ఏం జరుగుతుందో చూస్తారు, మీరు కూడా చూడొచ్చు. జస్ట్ కాసేపు మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయండి. మీరు నేరుగా నా నవ్వు చూడాలనుకుంటే అక్కడికి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ గ్రూప్స్ లో కూడా స్ప్రెడ్ చేయొచ్చు బ్లడ్ డొనేషన్ క్యాంపు అవి వీటి గురించి ఎవరైనా. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా ఏమవుతుందంటే, కరోనా తర్వాత బద్ధకంతో పాటు భయం, ఈ 2 ఉన్నాయండి. ఇంట్లోంచి కదలడానికి బద్ధకం, ఆదివారం వస్తే పోయి బ్లడ్ ఏమి ఇస్తాం లేని ఒక బద్ధకం ఉంది, అలాగే భయం కూడా ఉంది. సో ఈ 2 బ్లడ్ డొనేషన్ లో పోగొట్టాలి. మన దగ్గర చాలా మంది 60 సార్లు 70 సార్లు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు వచ్చి మీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవచ్చు, ఆర్ యూ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని మీ పిల్లలకి చూపించవచ్చు. ఓకేనా? రేపు 5th అండి, 5th April మార్నింగ్ 9 to 1 o'clock ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్. నా నెంబర్ ఆల్రెడీ షేర్ చేశాను, ఆ పోస్టర్లో కూడా నెంబర్లు ఉంటాయి. సో అక్కడైనా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 99488851 9943838531. నాకు ఫోటో షేర్ చేయడం రాలేదండి సబలాది. మన రాజేష్ కి పెట్టండి మేడం. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. vivo1901 ఎవరో పేరు తెలియదు కానీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇది. థ్యాంక్ యూ సీతారామరాజు గారు ఫర్ కరెక్టింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ అజయ్ గారు ఫర్ యాడింగ్ యువర్ ఇన్పుట్స్. బాయ్ అందరికీ.